ఎలాగైతే ఋషులు సత్రయాగాన్ని చేసి పురాణేతిహాసాల్ని వెలికి తీసుకొచ్చారో, అలానే దారుకావనంలో కూడా ఋషులందరూ కలిసి ఒక చక్కటి యోగ్యమైన ప్రదేశంగా ఎంచుకొని అకుంఠితమైన దీక్షతోటి తపస్సు చేస్తుండేవాడు. ఆ తపస్సు ఫలించేది, పరమేశ్వరుడు వాళ్ళకి దర్శనం ఇచ్చేవారు. ఆ పరమేశ్వరుడు ఇచ్చిన దర్శనానికి వాళ్ళు కొంత సిద్ధులు అడిగేవారు, వరాలను అడిగేవారు. ఆ వరాల్ని పొంది వాళ్ళు సిద్ధుల్ని, వరాల్ని అనుభవించి మేము ఇంత గొప్పవాళ్ళమని ప్రపంచానికి చాటి చెప్పుకోవడం కోసం సమాజానికి వచ్చేవాళ్ళు. దానివల్ల కొంత కీర్తి వచ్చేది. రాజులు వాళ్ళు అందరూ కూడా వాళ్ళని బాగా స్తుతించేవారు. వాళ్ళని వాళ్ళు మరిచిపోయి వాళ్ళ యొక్క జన్మ మరణము బంధము వీటితో కూడుకున్నటువంటి దేహాన్ని సత్యము అనుకుని, ఈ దేహం చేసే కర్మ సర్వము అనుకుని, దీనివల్ల కలిగే ఫలమే శాశ్వతం అనుకుని వాళ్ళు కొంతకాలం ఆ సిద్ధుల్ని, ఆ వరాల్ని అనుభవించడానికి వెళ్ళేవారు. అవి అనుభవించేవారు. మళ్ళీ తీరిపోయేది. ఎందుకు? యదా ఇహ కర్మచితో లోకః క్షీయతే తథా ముద్రాపి పుణ్యచితో లోకః క్షీయతే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. కర్మ అనేటువంటిది ఎంత అనిత్యమో దాని ఫలం కూడా అంతే అనిత్యం. కర్మ అనిత్యం, దాని ఫలము అనిత్యం. వీళ్ళు ఉపాసన, సాధన, తపస్సు చేసేవారు. అవన్నీ కర్మలే. ఆ కర్మల వల్ల వచ్చే ఫలితం కూడా అనిత్యం. కాబట్టి వీళ్ళకు వచ్చిన సిద్ధులు కానీ, వీళ్ళకు వచ్చిన ఔపాసికమైనటువంటి శక్తులు కానీ, వాళ్ళకు ఉండేటువంటి సామర్థ్యాలు కానీ, ఇవన్నీ మంచిదే, కానీ అవి అనిత్యాలు. ఇవి అర్థమయ్యేది కాదు. మళ్ళీ ఆ సిద్ధులన్నీ అనుభవించిన తర్వాత మళ్ళీ వచ్చేవారు, మళ్ళీ వెళ్ళి సాధన చేసేవారు, మళ్ళీ తపస్సు చేసేవారు, మళ్ళీ శివుడు ప్రసన్నమయ్యేవాడు, మళ్ళీ వాళ్ళకి వరాలు ఇచ్చేవాడు. ఇలా కొంతకాలం అయిన తర్వాత పరమేశ్వరుడికి కృప కలిగింది. వీళ్ళు ఇదే సంసార చక్రంలో తిరుగుతూ ఉన్నారు. ఈ కర్మల్నే నిత్యం అనుకుంటున్నారు, ఈ ఉపాసనే గట్టిదనుకుంటున్నారు, ఇదే మోక్షం అనుకుంటున్నారు. వీళ్ళకి సరైనటువంటి సత్యాన్వేషణ లేక, యథార్థాన్ని తెలుసుకునేటువంటి మార్గం బోధపడక వీళ్ళు అయథార్థమైనటువంటి మార్గంలో ఉండిపోతున్నారు. కర్మబంధంలో చిక్కుకున్నారు. వీళ్ళకి ఏదైనా సరే ఒక మార్గాన్ని మనం నేర్పాలి, ఒక ఉపాయం చెప్పాలని పరమేశ్వరుడు ఏం చేశాడంటే, మహావిష్ణువు సహకారంతో మహావిష్ణువుని ఒక మంచి జగన్మోహినిగా, నవయవ్వన సుందరాంగిగా తయారవ్వమని, తను మంచి నవయవ్వనంలో ఉండేటువంటి మన్మధుల్లా తయారయ్యాడు, యువకుడు. అతను శివుడు యువకుడిగా చక్కగా తయారయ్యాడు. ఋషి పత్నులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ మోహంలో పడేసి వాళ్ళందరినీ లాక్కుపోవడం మొదలెట్టాడు. మహావిష్ణువు మోహిని రూపం ధరించింది. ఆ మహావిష్ణువు ఏం చేసిందనంటే, మోహిని రూపంలో ఋషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని భ్రమలో ముంచెత్తింది. వాళ్ళందరూ కూడా ఈ మోహిని రూపం చూడంగానే వాళ్ళు మోహింపబడ్డారు. మోహం ఆవేశమైంది. ఎప్పుడైతే మోహం వాళ్ళని ఆవేశించిందో ఇంకా ఋషి, తపస్సు, వాళ్ళ స్థితి అన్నీ పోయాయి. దాని వెంట పరిగెట్టడం మొదలెట్టారు. ఋషిపత్నులందరూ కూడా వీడి వెంట పరిగెట్టడం మొదలెట్టారు. ఋషులందరూ కూడా దాని వెంట పరిగెట్టడం మొదలెట్టారు. ఇలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ ఋషులకి కొంత అవగాహన కలిగి, స్మృతి కలిగి, ఇది ఏదో మన పట్ల కొంత ఘోరం జరుగుతుంది, ఏదో ఒక మాయ మనల్ని తప్పిస్తున్నారని చెప్పి దీర్ఘంగా ఆలోచన చూస్తే ఇంటి దగ్గర వాళ్ళ భార్యలు ఎవరు ఉండరు. అందరూ కూడా ఆ యువకుడు వెనకాల పరిగెట్టేస్తుంటారు. అప్పుడు వీళ్ళ కోపం వచ్చి కొన్ని క్రూరమైనటువంటి జంతువులను తయారు చేసి వీళ్ళ మీదకి విడిచిపెడతారు. అవన్నీ కాలిపోతాయి. భగవత్ శక్తి ముందు అవే నిలబడవు. ఆ ఋషులు తటస్థంగా ఉండిపోయి ఆలోచిస్తారు, ఓహో ఇదేదో కొద్దిగా ఇబ్బంది కలిగింది ఇక్కడ, ఏదో మనం పొరపాటు చేశాము అని వాళ్ళ పొరపాటుని గ్రహించి పరమేశ్వరుని గట్టిగా ప్రార్థిస్తారు. పరమేశ్వర, మా యొక్క అల్ప జ్ఞానం వల్ల, మా అల్పమైనటువంటి బుద్ధితో మేము చేసేటువంటి కర్మలు
మాకు గొప్పగానే కనిపిస్తుంటాయి. ఎవడిది వాడికి గొప్పగా కనిపిస్తుంది తప్ప వాడిది తప్పు అనుకోడు కదా ఎవడు కూడా. అల్పబుద్ధితో అజ్ఞానంతో ఉన్నవాళ్ళం మేము. మా అజ్ఞానాన్ని తొలగించాలని వేడుకుంటే పరమేశ్వరుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యి, నాయన ఏ ఉపాసనలైతే ఏ తపస్సు అయితే మీరు చేశారో ఇవన్నీ కూడా మోక్షాన్ని ఇవ్వవు. న కర్మణ న ప్రజయ ధనే న త్యాగే నైకే అమృతత్వమానసు. ఈ ఉపాసనలు కానీ తపస్సు కానీ పూజ జపము ధ్యానం ఇవన్నీ కూడా మోక్షానికి మనల్ని సిద్ధం చేయడానికి ఉపయోగపడతాయే తప్ప మోక్షాన్ని ఇవ్వలేనివి అని మనకు శాస్త్రాలు బోధించేటువంటి రీతిని పరమేశ్వరుడు వాళ్ళకి బోధిస్తే, మరి అయితే ఇవేవి మోక్షాన్ని ఇవ్వవా? ఇవేవి మోక్షాన్ని ఇవ్వకపోతే ఏది మోక్షాన్ని ఇస్తుంది? జ్ఞానాదేవతు కైవల్యం. జ్ఞానమే మోక్షాన్ని ఇస్తుంది. జ్ఞానమే మోక్షానికి కారణమవుతుంది. ఆ జ్ఞానం లేకపోతే మోక్షం లేదు. మరి అయితే ఈ తపస్సు, ఈ ఉపాసన, ఇవన్నీ కూడా ధ్యానము, యోగము, ఇవన్నీ మోక్షానికి మీకు సహకరిస్తాయే కానీ మోక్షాన్ని ఇవ్వలేవు. అంటే అప్పుడు మాకు ఆ మోక్షాన్ని ఇచ్చేటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, శాంతిని, మోక్షాన్ని మేము పొందాలి అనేటువంటి భావనతో పరమేశ్వరుని వాళ్ళు ప్రశ్నిస్తారు. పరమేశ్వరుడు వాళ్ళకు ఉపదేశిస్తారు. ఆ ఉపదేశం గొప్ప ఉపదేశం. రమణాశ్రమంలో మురుగనార్ అనేటువంటి ఒక తమిళ కవి ఈ కథ వరకు రాసి, ఆ శివుడి యొక్క ఉపదేశాన్ని నేను రాసి అంత గొప్పవాణ్ణి కాను, నాకు అంత అనుభవం లేదు, అంత తపస్సు లేదు అని రమణ మహర్షి దగ్గరికి ఆ కథ అంతా చెప్పి, ఇది నేను రాశాను మహర్షి, శివుడు ఏ తత్వాన్ని అయితే ఆ ఋషులకు ఉపదేశించి మోక్షాన్ని ఇచ్చారో మీరు సాక్షాత్తు మాకు శివస్వరూపమే కనుక మీరు మాకు ఉపదేశించాలి అని మురుగనార్ అనేటువంటి తమిళ కవి, రమణ మహర్షి శిష్యుడిగా ఉంటూ సాధన చేస్తున్న వ్యక్తి ఆ కథనంతా రాసుకుంటూ వచ్చిన తర్వాత రమణ మహర్షిని అడిగితే ఆయన నవ్వి తప్పకుండా రాద్దామని చెప్పి ఒక మంచి రోజు చూసి దాన్ని ఉండి పర అనే ఛందస్సుతో తమిళంలో 30 శ్లోకాలు రాశారు. ఉపదేశసారాన్నే తమిళంలో రాశారు మొట్టమొదట. అది ఉండి పర అనే ఛందస్సుతో రాశారు. ఆ ఉపదేశసారం తమిళంలో వాళ్ళందరికీ, తమిళం వాళ్ళకి చాలా బాగా హోమ్లీగా ఉండేది, బాగా అర్థమయ్యేది, హృదయంగా ఉండేది. అయితే ఈ ఉపదేశసారాన్ని సర్వజనీనం చేయాలి. మహర్షి యొక్క తపస్సది, ఆయన యొక్క అనుభవవేద్యమైనటువంటి ఆత్మవిద్య పరమేశ్వరుడు ఋషులకు బోధించింది. అది మహర్షి నోటితోటి బయటకు వచ్చింది కలం నుంచి. దాన్ని మొత్తం అందరికీ దీన్ని అర్థం చేయించాలనేటువంటి సదుద్దేశంతో రమణ మహర్షులు వారు దాన్ని ఏం చేశారంటే, అందరూ అడగగా తెలుగు వాళ్ళు తెలుగులో చేయించారు, మలయాళం వాళ్ళు మలయాళంలో. అప్పుడు రమణ మహర్షికి ఒక జ్ఞాపకం వచ్చి, ఇలా భాషల వారీగా, ప్రాంతాల వారీగా చేస్తే మంచిది కాదు, దీన్ని లోకజనీనమైనటువంటి, విశ్వజనీనమైనటువంటి భాషలోకి అనువదించాలని చెప్పి సంస్కృతంలో దీన్ని ఉపదేశసారము అని 30 శ్లోకాలతో దీన్ని తీసుకొస్తారు. ఈ 30 శ్లోకాలతో కూడుకున్నదే ఈ ఉపదేశసారం. ఈ ఉపదేశసారాన్ని రమణ మహర్షి పూర్తిగా ఆయనే సంస్కృతంలోకి అనువదిస్తే దాన్ని కావ్యకంఠ గణపతి ముని, జగదీశ్వర శాస్త్రులు అనేటువంటి ఇద్దరు మహాశాస్త్రవేత్తలు, గొప్ప ఉపాసకులు, వాళ్ళు దాన్ని చూసి, వాళ్ళు దాన్ని విని, వాళ్ళు దాన్ని అమృతంగా స్వీకరించి ప్రచారం చేశారు. వాళ్ళ వల్ల మన వరకు ఈరోజు ఈ ఉపదేశసారం అనేటువంటిది మనకు లభ్యమైంది. ఏ గ్రంథాన్ని మనం ఆరంభించాలన్నా మొట్టమొదట దానికి ఒక సంప్రదాయం కావాలి. సంప్రదాయం లేకుండా మన ఇష్టానికి మనం రాసుకుంటూ పోతే ఆ గ్రంథం అది సరైనటువంటిది కాదు. సంప్రదాయం అంటే ఈ గ్రంథం ఒక సంప్రదాయబద్ధంగా ప్రారంభం అవ్వాలి. చాలామంది అంటారు రమణ మహర్షికి గురువు లేరు, సంప్రదాయం లేదు. పొరపాటు. ఆయన ఈ ఉపదేశసారమే తెలియజేస్తుంది ఎంత గొప్ప సంప్రదాయవేత్త. ఏ గ్రంథాన్ని మనం రాయాలన్నా మన పూర్వీకులు మనకు పెట్టినటువంటి నియమం ఏంటంటే, ఓంకారశ్చ అథ శబ్దశ్చ ద్వావేతో బ్రహ్మణః పురా కంఠం విత్వా వినిర్యాదో తస్మాన్ మాంగలికా ఉభవ్ అన్నారు. అంటే మొట్టమొదటి ఈ సృష్టి ప్రారంభానికి ముందు బ్రహ్మ ఈ సృష్టిని తయారు చేసేటప్పుడు 2 శబ్దాలను ఉచ్చరించారట. ఏమిటనంటే ఓం అని ఒక శబ్దం, అథ అని ఒక శబ్దం. ఇది రెండూ కూడా ఓంకారశ్చ
అథ శబ్దశ్చ ద్వావేతౌ బ్రహ్మణః కంఠం విత్వా వినిర్యాదౌ పురా. మొట్టమొదటి ఈ సృష్టికి ముందు బ్రహ్మదేవుడి యొక్క కంఠం నుంచి బయటికి వ్యక్తమైనటువంటి 2 పదాలు, 2 శబ్దాలు. ఓం అనేటువంటిది, అథ అనేటువంటిది, ఇవి 2 కూడా. ఈ 2 శబ్దాలు కూడా బ్రహ్మముఖం నుంచి వచ్చాయి కనుక, తద్వారా ఈ సృష్టి ప్రారంభమైంది కనుక అది అది మంగళకరమైనటువంటిది. తస్మాత్ మాంగళికా ఉభౌ. ఈ 2 కూడా ఉభయమైనటువంటి, ఉభయ శబ్దాలు 2 మాంగళికమైనటువంటిది, మంగళప్రదమైనటువంటిది. కాబట్టి మనం ఏ గ్రంథం ప్రారంభించాలన్నా ఓంకారంతో కానీ అథశబ్దంతో కానీ ప్రారంభించాలి. బ్రహ్మసూత్రాలు చూస్తే మనకు వేదవ్యాసుడు రాసింది అథాతో బ్రహ్మ జిజ్ఞాస, అథ అనే శబ్దంతో ప్రారంభిస్తారు. కర్మసూత్రాలు చూస్తే జైమిని మహర్షి ధర్మసూత్రాల్ని అథాతో ధర్మ జిజ్ఞాస అలా ప్రారంభిస్తారు. కాబట్టి ఈ రకంగా మనం ఏది చూసినా సంప్రదాయబద్ధంగా శాస్త్రం ప్రారంభమవుతుంది ఓంకారంతో, అథశబ్దంతో. గమనించండి. ఒకవేళ అలా కాకపోయినా ఒక అక్షరం వాడుకోవచ్చు. ఏమిటనంటే అకారము అనే అక్షరం వాడవచ్చు. ఎందుకని? అక్షరానామకారోస్మి. శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడు, అక్షరాల్లో అకారం నేనే అన్నాడు. ఎందుకని? ప్రారంభమే అకారంతో ప్రారంభమవుతుంది. ఎందుకు అలా ప్రారంభించారు అని అంటే ఎంత గొప్ప తాత్విక చింతన చూడండి. ఏ అక్షరమైనా ప్రారంభించాలంటే నోరు తెరవాలి కదండి. నోరు తెరిచే మొట్టమొదటి అక్షరం అంటే ఆ అనే అక్షరం. కాబట్టి మన అక్షర సముదాయం అంతా కూడా అకారంతో ప్రారంభమైంది, నోరు తెరవడంతో ప్రారంభమైంది. కాబట్టి ఈ రకంగా అకారంతో అయినా మనం ఏ శాస్త్రైనా ప్రారంభించవచ్చు. కానీ ఇక్కడ ఉపదేశసారం మీరు చూస్తే ఓంకారం లేదు, అథశబ్దం లేదు, అకారం లేదు. ఎలా ప్రారంభమైంది? కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జలం. ఇది వినండి. ఇక్కడ కర్తురాజ్ఞయ, కర్త అనే శబ్దంతో ప్రారంభమైంది. అయితే రమణ మహర్షికి పెద్ద సంప్రదాయం తెలియదేమోనండి. ఓంకారంతో అయినా స్టార్ట్ చేయాలి, అథశబ్దంతో అయినా స్టార్ట్ చేయాలి, పోనీ కనీసం అకారంతో అయినా స్టార్ట్ చేయాలి. ఈ 3 పక్కకు పెట్టి ఆయన కర్త అనే శబ్దంతో స్టార్ట్ చేశారు. ఇదేం సంప్రదాయం అండి అని అడగొచ్చు. ఇది పక్కా సంప్రదాయం. అవైనా పరోక్షమైనటువంటి సంప్రదాయాలే కానీ ఇది ప్రత్యక్షమైన సంప్రదాయం. ఎందుకు అనంటే ఓంకారము పరమాత్ముడి యొక్క వాచకం, పేరది. అథ అనేటువంటిది సృష్టి ప్రారంభానికి ముందు బ్రహ్మ వాడాడు కనుక అది పవిత్రమైంది. అథ అంటే ఇప్పుడు అని అర్థం. అకారము పరమాత్ముడికి ఇష్టమైనటువంటి అక్షరం, అది నేనే అన్నాడు. కానీ ఇక్కడ కర్త అనే శబ్దము పరమాత్ముడినే మాట్లాడేసింది. ఇక్కడ పరమాత్ముడి గురించే మాట్లాడింది. పరమాత్ముడిని తీసుకొచ్చి పెట్టేశారు ఆయన మొట్టమొదట. కాబట్టి పరమాత్ముడినే తీసుకొచ్చి పెట్టారు కనుక ఇది సర్వమంగళకరమైనటువంటి గ్రంథంగా భావించవచ్చు. సమస్త సంప్రదాయాల్ని కూడా గ్రహించిన వ్యక్తిగా మనం రమణ మహర్షిని ఈ బిగినింగ్ తోటి, ప్రారంభంతో మనం ఆయన్ని సంప్రదాయవేత్తగా అత్యంత గౌరవప్రదంగా మనం ఆయన్ని పూర్తిగా అంగీకరించవచ్చు. అందులో ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి సంప్రదాయబద్ధమైనటువంటి ఈ గ్రంథం ప్రారంభమవుతుంది. అయితే ఈ ఉపదేశసారం ఎందుకు కావాలి? అసలు మనకు అవసరం ఏంటి? దీనికి మనకు సంబంధం ఏంటి? ఎవరో రమణ మహర్షి చెప్పారు, ఎవరికో ఋషులకి శివుడు బోధించాడు, వాళ్ళు ఏదో గొడవ పడ్డారు, వాళ్ళు అడుక్కున్నారు, చెప్పుకున్నారు, రమణ మహర్షి చెప్పుకున్నారు. అదేదో ఋషులదో యతీశ్వరులదో వాళ్ళకైతే మనం సంసారంలో మనకు ఇది ఈ రకమైనది ఇవన్నీ ఎందుకు అని ఒక ప్రశ్న రావచ్చు. ఎవరైనా ఈ లోకంలో ఏం కోరుకుంటారో ఒక్కటి ఆలోచించండి. ఋషులు కాదు, సన్యాసులు కాదు, గృహస్థులు కాదు, బ్రహ్మచారులు కాదు, ఎవరైనా ఈ లోకంలో ఏం కోరుకుంటారంటే మేము హాయిగా ఉండాలి, మేము సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి. అంతేనా? ఎవరైనా ఇదే కోరుకుంటారా? దీనికి విలక్షణమైనది ఏమైనా కోరుకుంటారా? చెప్పండి. జ్ఞానం కావాలని కోరుకునేవాడు కూడా అదే కోరుకుంటున్నాడు. అజ్ఞానంలో ఉన్నవాడు, అజ్ఞానంలో ఉండి లోకాన్ని చుట్టొచ్చేవాడు కూడా అదే కోరుకుంటున్నాడు. అంటే అల్టిమేట్లీ జ్ఞాని కానీ, అజ్ఞాని కానీ, సుజ్ఞాని కానీ, ప్రజ్ఞాని కానీ ఎవడైనా సరే ఈ లోకంలో ఒక జన్మంటూ ఎత్తితే ఆ జీవి ఏం కోరుకుంటుందంటే సుఖం మే భూయాత్ దుఃఖం మా భూత్. నాకు సుఖమే ఉండాలి, నాకు హాయి ఉండాలి, నాకు ఆనందంగా ఉండాలి. అంతేనా? సరే, ఇప్పుడు నాకు సుఖం కావాలి, హాయి కావాలి, ఆనందం కావాలి. ఇలా కూర్చుంటే సుఖం వచ్చేస్తుందా? హాయి వచ్చేస్తుందా?
చెప్పండి. దానికి ఏదో మనం చెయ్యాలి. మనం లోకంలో ఏవో చేసినా ఈ స్థితికి వచ్చాం. ఎన్నో చేశారు, సుఖం గురించి ఎన్నో చేశారు, ఎన్నో చేసుకున్నారు. చాలామందిని కూడా పోగు చేసుకున్నారు, తెచ్చుకున్నారు. సుఖం ఏమైనా పొందారా అంటేనండి, సుఖం అంటే పొందామండి, కానీ అది పర్మనెంట్ కాదండి. ఇదేనా మన అనుభవమే మాట్లాడుకుందాం. మన అనుభవానికి విలక్షణమైంది ఏం మాట్లాడుకోవాలి. అంటే ఈ లోకంలో ఇప్పుడు భార్యో, భర్తో, పిల్లలో, లేకపోతే ఇళ్ళు, డబ్బు, లేకపోతే వాహనాలు, లేకపోతే కొంత కంఫర్ట్స్ అవి అన్నీ పొందాం కానివ్వండి, ఒక పేరు, కీర్తి ఇవన్నీ పొందాం కానివ్వండి, వాటి వల్ల మాకు ఇంకా మా వెలితి తీరలేదండి. మేము ఇంకా ఏదో కొరత, వెలితి వెంటాడుతుందండి. రెండోది, ఆ వస్తువులు ఎప్పుడూ మాకు సుఖాన్ని ఇవ్వట్లేదండి. రెండోది, అప్పుడప్పుడే సుఖం ఇస్తుందండి. పోనీ అప్పుడప్పుడే ఇస్తుంది సపోజ్ అనుకుందాం, మనకు కావలసినప్పుడే ఇస్తుందే? అది లేదు. అది వచ్చిన గొడవ. అది ఇప్పుడు సపోజ్ భార్యో, భర్తో, పిల్లల్లో, లేకపోతే వాహనమో, లేకపోతే ఇంకోటో మనకు కావాలి అనుకున్నప్పుడు అవి సుఖాలను ఇస్తున్నాయా, లేకపోతే అవి ఎప్పుడు పడితే అప్పుడు సుఖాలను ఇస్తున్నాయా? ఒక నియమం లేదు, ఒక నియతి లేదు. కాబట్టి ప్రపంచంలో మనం అన్ని రకాలుగాను వెతికి ఎన్నో చేసి, ఎన్నో ఆచరించి, ఎన్నింటినో ముడిపెట్టుకుని మనం ఈ రోజున ఏ నిర్ణయానికి వచ్చారో లేదో తెలియదు, కానీ నిర్ణయం చేసుకోవాలి. ఈ లోకంలో ఎన్నింటిని ముడిపెట్టుకున్నా, వేటితో మనం ముడిపడున్నా, అవన్నీ తాత్కాలికమైన సుఖాలనే ఇస్తున్నాయి. ఎవరు అన్నారు అసలు ఈ లోకంలో సుఖం లేదన్నారు? అసలు ఈ లోకంలో సుఖం లేకపోతే మనం ఎందుకు ఇలా కూర్చుంటాం? ఒట్టి దుఃఖమే అనుకోండి, వాటికి పడిపోయింది. సుఖం ఉంది, కానీ ఎలాంటి సుఖము అంటే దీన్ని మన శాస్త్రాలు అంటున్నాయి సుఖఛాయ. అంటే హ్యాపీనెస్ అనేటువంటిది కాదు, షాడో హ్యాపీనెస్ అనమాట. సుఖం యొక్క ఛాయ, ప్రతిబింబం మాత్రమే ఉంది. దాన్ని మనం చూసి అది నిజం అనుకుంటున్నాం. అది ఎందుకు ఈ లోకంలో ఆ సుఖ ఛాయ ఉందనంటే, నిజమైన సుఖం పరమాత్ముడిది కనుక, ఈ ప్రపంచానికి, ఈ సృష్టికి ఆధారం పరమాత్ముడు కనుక, వాడి సుఖం ఈ ప్రపంచంలో ప్రతిబింబం అవుతూ ఉంది. అందుకని ఈ ప్రపంచంలో మనకు సుఖాలు కనిపిస్తున్నాయి. అందులో సుఖం ఉంది, ఇందులో సుఖం ఉంది, నేను కనిపిస్తుంది. ఇప్పుడు మన ముఖం ఉంది, ఇక్కడ 10 అద్దాలు పెట్టారనుకోండి, 10 అద్దాల్లో మన ముఖం ప్రతిబింబిస్తుంది. అలాగనే పరమాత్ముడు ఈ సృష్టికి అధిష్టానం కనుక, ఈ సృష్టిలో కనిపించే ప్రతి వస్తువులోనూ పరమాత్మ ప్రతిబింబిస్తాడు కనుక, పరమాత్మ ప్రతిబింబించే ప్రదేశం అంతా సుఖంతో ప్రతిబింబిస్తుంది. కాబట్టి మనం ఏమనుకుంటున్నాం? వస్తువుల్ని పట్టుకుని అందులో ప్రతిబింబించే సుఖాన్ని పట్టుకుంటున్నాం. అది తాత్కాలికం. కానీ పరమాత్ముడినే పట్టుకోగలిగా అనుకోండి, అది శాశ్వతం. ప్రతిబింబించే సుఖాన్ని పట్టుకున్నాం, అది తాత్కాలికం. బింబ సుఖం అంటే స్వరూప సుఖం ఏదైతే ఉందో, పరమాత్మ స్వరూపం, అది శాశ్వతం అంటుంది. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది, నిర్ధారణ చేసుకోవాల్సింది ఒకటే. ఈ లోకంలో ఎన్నో వస్తువులు, ఎన్నింటినో నేను చూశాను. 1 కాదు, 2 కాదు, ఎన్నింటినో చూశాను. అన్నింటిలోనూ సుఖం కొద్ది కొద్దిగా ఉంది. పరిపూర్ణమైనటువంటి ఆనందం, పరిపూర్ణమైనటువంటి హాయి, శాంతి, ఇక నాకు చాలు అనేటువంటి ఈ లెజిటిమేట్ ఆనందం నాకు ఎక్కడా కనపడలేదు. కంప్లీట్నెస్ నాకు ఎక్కడా కనపడలేదు. పరిపూర్ణత నాకు ఎక్కడా అనిపించట్లేదు. కానీ మన శాస్త్రాలు మన అనుభవాన్ని మన ముందు పెడుతున్నాయి. అలా అంటున్నావా? సరే, ఒక్క మాట చెప్తాను. రాత్రి హాయిగా పడుకున్నారు, మంచి గాఢ నిద్రలోకి ప్రవేశించారు. అవునా? మంచి నిద్రలోకి వెళ్ళారు. ఆ నిద్రలోకి వెళ్ళినప్పుడు బాగా ముద్దులా పడుకున్నారు. మీరు ఉదయం లేపిన తర్వాత అడిగాం, ఏమండి అంత ముద్దులా పడుకున్నారు కదా, ఒక దొంగలాగా అలా పడున్నారు కదా, అక్కడ ఎలా ఉన్నారు, మీరు ఉన్నారా అని అంటే, అబ్బాయి నేను ఉన్నానండి. ఎలా ఉన్నారండి? హాయిగా ఉన్నానండి, సుఖంగా ఉన్నానండి, శాంతిగా ఉన్నానండి. అంటే అంత మొద్దు నిద్రలో, ఆ నిద్రలో నేను హాయిగా ఉన్నాను, నేను సుఖంగా ఉన్నాను, నేను శాంతిగా ఉన్నాను అని అంటున్నాను అని అంటే, ఆ నిద్రలో నాకు హాయినిచ్చిన వస్తువు ఏమిటి? ఆ నిద్రలో నేను హాయిగా ఉన్నాను కదా, అక్కడ ఏ వస్తువు నాకు హాయినిచ్చింది చెప్పండి? భార్య, భర్త, పిల్లలు, లేకపోతే మన ఇళ్ళు, మన వస్తువులు, వాహనాలు, ధనం, ఏమైనా? ఏదీ లేవు. ఇన్ఫ్యాక్ట్ ఇవి ఏవైనా ఒకటి ఉందనుకోండి, అక్కడ నిద్రే పట్టదు మనకు. ఏదైనా ఒకటి గుర్తుకొచ్చిందనుకోండి, నిద్రైపోలేము మనం.
నిద్రపోయాము అని అంటే అన్నిటినీ వదిలేసామని అర్థం. హాయిగా నిద్రపోయాను ముద్దులాగంటే అన్నిటినీ వదలగలిగాను కనుక హాయిగా నిద్రపోతున్నాను కదా. కాబట్టి ఆ నిద్రలో నాకు ఏవీ లేకుండా హాయిగా ఉన్నాను అని అంటే నా హాయికి, నా ఆనందానికి, నా సుఖానికి, నా శాంతికి కాజ్ ఏమిటి? ఏదీ లేదు. అయితే ఏదీ లేకుండా సుఖం వచ్చేస్తుందా? రాదు. ఏదో ఉండాలి అక్కడ. ఏమిటనంటే నేనున్నాను, నాకు సుఖం ఉంది అంటే ఇప్పుడు నాకు కలిగే సుఖం, నాకు కలిగే ఆనందం ఎక్కడి నుంచి? నా నుండే నాకు ఆనందం కలుగుతుంది. దాన్నే మన శాస్త్రాలు నిర్నిమిత్త ఆనంద ఏమంటుంది? నిర్నిమిత్త ఆనంద అంటే ఏ రకమైన నిమిత్తము లేకుండా, ఏ రకమైన వస్తువులు లేకుండా, ఏ వ్యక్తులు లేకుండా, ఏమీ లేకుండా, దేశము, కాలము, వస్తువులు, వ్యక్తులు ఏమీ లేవు. అసలు నా దేహం, నేను తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, నేను ఆడ మగ, దేహస్పర్శ కూడా లేదు. ఉందా? నేను మగవాణ్ణి, నేను ముసలివాణ్ణి, లేకపోతే నేను అలాంటి వాణ్ణి, లేకపోతే నేను బ్రాహ్మణుడి, క్షత్రుని, ఇవేవీ లేవు. అసలు దేహంతో సంబంధం లేదు, దేహానికి సంబంధించిన వాటితో సంబంధం లేదు, అసలు మనస్సుతో సంబంధం లేదు, ఏమీ లేదు. కానీ నేనున్నాను, నేను ఆనందంగా ఉన్నాను. ఇప్పుడు ఒక మాట, అయితే మీరు నిద్రలో అంత ఆనందంగా హాయిగా ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు అది డిస్టర్బ్ అయిపోయింది? ఎందుకు పోయింది? ఎందుకు అని అంటే ఒక్కటే, ఎందుకంటే నేనుగా ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నాను, మేలుకోగానే నేనుగా ఉండడం మర్చిపోయి, నేను దీంతో జ్వరబడిపోయి ఈ దేహం నేనే అనుకుని దీన్ని కౌగిలించుకుని, ఈ దేహానికి సంబంధించిన వాటన్నిటిని నెత్తిలో పెట్టుకుని ఇది నాది అనుకుని ఇంక వాటన్నిటితోటి వెళ్ళడంలో ఏమైపోయింది? నా నిజమైనటువంటి స్థితి కోల్పోయాను. అయథార్థమైన స్థితిని పట్టుకున్నాను, బయట ఉండే వాటిని పట్టుకున్నాను. అందుకని ఉపనిషత్తు అంటుంది, పరాంచి ఖాని వ్యతిరినత్ స్వయంభూ తస్మాత్ పరాన్ పశ్యతి నాంతరాత్మన్. మనం లేచాం. ఇప్పుడు చూడండి, నిద్రపోతున్నవాడు పైకి లేచాడు. లేచాడు అంటే అర్థం ఏంటంటే ఈ ప్రపంచం వాడికి లేచిందని అర్థం. అన్నీ కనిపిస్తున్నాయి, అన్నీ అనిపిస్తున్నాయి. ఎప్పుడైతే అన్నీ కనిపించడం, అన్నీ అనిపించడం మొదలైందో ఇక లోపలుండే నిజమైనటువంటిది పక్కకు పోయిందంతే. లోపలుండే మన నిజస్థితి, మన యథార్థమైన స్థితి పక్కకు పోయింది. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆనందానికి, శాంతికి బయట ఎక్కడ దొరికినా వెతికినా దొరకదు. అదేంటది? నా స్వరూపం, అది నా స్థితి, నా యొక్క యథార్థమైన స్థితి. అది బయట వెళ్ళి కష్టపడి పట్టుకొచ్చి నేను సంపాదించుకునేది కాదు. అందుకనే రమణ మహర్షి దగ్గరికి ఒక ఆయన వెళ్ళారు. ఒక ఆయన వెళ్ళి, ఏమండి రమణ మహర్షి, నాకు శాంతి కావాలండి, నాకు శాంతి కావాలి, నాకు శాంతి కావాలన్నారు. వీడు చాలా అశాంతిగా ఉన్నాడు. వీడి మాటలు అడుక్కోవడమే తెలిసిపోతుంది. అడుక్కునేవాడు ఎప్పుడు అశాంతిగానే ఉంటాడు కదండి. ఇచ్చేవాడు శాంతిగా ఉంటాడు. అడుక్కునేవాడికే కంగారు, పుచ్చుకునేవాడికి. ఇచ్చేవాడికి ఉండండి 10 నిమిషాలు ఉండి ఏం ఊరుకో అంటాడు. వీడికి పోయిందేమిటి? వీడు ఇస్తున్నాడు కాబట్టి వాడు శాంతిగానే ఉంటాడు. అలాగనే వీడు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి, ఏమండి మహర్షి, నాకు శాంతి కావాలి, నాకు శాంతి కావాలని అడుక్కుంటున్నాడు. ఓ విపరీతమైన అలజడి, అశాంతి. రమణ మహర్షి విని 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 ఒక మాట అన్నారట, సుమ్మాయిరప్ప అన్నారట. ఏంటి? సుమ్మాయిరప్ప. సుమ్మాయిరప్ప అంటే తమిళ్లో ఏంటంటే ఊరికినే ఉండే. ఊరికినే ఉండని కాదు అక్కడ ఉపదేశం. గమనించండి, ఊరికినే ఉంటే శాంతి, ఊరిలో అవన్నీ నెత్తిన పులుగుకుంటే అశాంతి. ఉపదేశం అది అర్థం చేసుకోండి. శాంతికి ఏమైనా చేయాలా చెప్పండి? శాంతికి ఏమైనా చేయాలి? ఇప్పుడు మనం పిల్లల్ని ఏమంటాం? వాడు ఏదో కలిపెడుతూ గందరగోళం చేస్తుంటే, చిలిపలు చేస్తుంటే, ఒరే శాంతిగా ఉండరా, హాయిగా ఉండరా అంటే ఊరికినే ఉంటే శాంతి. లేనిపోంది తెచ్చిపెట్టుకుని మనసులో కొనుక్కుంటూ ఉంటే మీరు అశాంతికే ఏమైనా చెయ్యాలి, కానీ శాంతికి ఏమైనా చేస్తే అది అశాంతి. అర్థమైందా మీకు? చిన్న ఉపదేశం అది. ఇప్పుడు మన శాస్త్రాలన్నీ మనల్ని ఏం చేయిస్తాయంటే, ఒకటి చూడండి, ఏవేవో చేసుకుని అశాంతి తెచ్చిపెట్టుకుంటున్నాం కదా. అందుకనే మన శాస్త్రాలు వాటిని ఖండించి మన నిజస్థితిలో మనల్ని కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తుంది. అబ్బాయి, శాంతికి నువ్వు ఎక్కడికో పరిగెట్టక్కర్లేదు, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. నీ స్వరూపమే శాంతి, నీ స్వరూపమే ఆనందము, నీ స్వరూపమే సుఖము. అది నువ్వు తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ కర్మ, ఈ పెద్ద ఈ ఉపాసన ఇవేవి కాదా? దాని గురించి వివరిస్తూ, కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం, కర్మ కిం పరం కర్మ తజ్జడం,
కృతిమహోదధౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం. మొట్టమొదటి శ్లోకం చాలా క్లాసికల్ బిగినింగ్. ఇది మొత్తం ఉపదేశసారం యొక్క సారాంశం అంతా మొట్టమొదటి శ్లోకంలోనే వచ్చేసింది. మొట్టమొదటి శ్లోకంలోనే మొట్టమొదటి చరణంలోనే వచ్చేసింది. మొట్టమొదటి చరణంలోనే మొట్టమొదటి శబ్దంలోనే వచ్చింది. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం వచ్చేసింది. మొత్తం కర్తుః ఆజ్ఞయా ప్రాప్యతే ఫలం. ఫలం లేనిదే బలం లేదు. ఫలం ఉంటేనే మనం ఆశించింది మనం పొందుతూ ఉంటాము. అంతేనా? మనం మంచి మామిడి పండు తినాలనుకోండి, దానికి ఆ మామిడి కాయ మనం తీసుకొచ్చి ముగ్గ పెట్టుంటే అది పండుతుంది, తింటాం మనం. ఏమీ లేదు అలా కూర్చొని మామిడి పండు వచ్చి ఉంటే పడిపోతుందా? పడదు. కాబట్టి ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాము అని అంటే, మన బ్రతుకు సాగుతుందంటే గుర్తుపెట్టుకోండి, నిన్న గడిచింది, ఈరోజు గడిచింది, ఇన్ని సంవత్సరాలు గడిచింది, ఇన్ని సంవత్సరాలు గడవబోతుంది. ఉదయం తిన్నాం, లేచాం, ఇలా వస్తున్నాం, తిరుగుతున్నాం, బ్రతుకుతున్నాం, గాలి పీల్చుకుని గాలి విడిచిపెడుతున్నాం, ఇన్ని క్రియలు మనం చేస్తూ బ్రతుకుతున్నాం అంటే మనం బ్రతికే మన జీవితానికి ఆధారం కర్మఫలాలు. ఆ ఫలాలు పుణ్యమైతే మనకు సుఖాన్ని, పాపమైతే దుఃఖాన్ని మనకిస్తుంటాయి. కర్మఫలాలు రెండు రకాలు. ఏమిటవి? పాపము, పుణ్యము. పాపము అనేటువంటిది మన నెత్తి మీదకి పడింది అనుకోండి, వాలిందనుకోండి, ఆ రోజు మనం దుఃఖం అనుభవిస్తూ ఉంటాం. ఎందుకో తెలియదు. ఉదయం లేచి ఎవడి మొహం చూసామో అనుకుంటాం. ఎవడి మొహం చూస్తేనే అయిపోదు. మనకు ఆ రోజు పాపం రాసి పెట్టింది, పండింది. ఆ రోజు లేచింది మొదలు వాడు పాపం నిమిత్త మాత్రుడంతే. చూసారు, ఏదో కొబ్బరి బోండం పడ్డానికి కాకి వెళ్ళి వాలిందంటారు, నిమిత్త మాత్రం తాటికాయ వాలిందంటారు. కాకి నిమిత్త మాత్రం, కాకి వాలినంత మాత్రం తాటికాయలు పడిపోతే మిగతా తాటికాయలు ఎందుకు పడట్లేదు? ఎందుకు అదొక్కటే పడిందంటే అది పడిపోవడానికి సిద్ధంగా ఉంది కనుక కాకి వెళ్ళి వాలింది కనుక పడిపోయింది. లేకపోతే చుట్టుపక్కల ఉండే తాటికాయలన్నీ పడిపోవాలి కదా, దాన్ని అంటి పెట్టుకున్నటువంటివి లేదు. అలాగని ఎవడో మొహం చూశానండి నాకు ఉదయం నుంచి దరిద్రం కాదు. నీకు రాసిపెట్టి నీ రోజు దుఃఖం అనుభవించాలి, ఒక పాపము అనే ఫలం నీ నెత్తిన వాలింది. ఇప్పుడు వాడు తగులెడతాడు అక్కడ ఎదురుగుండా. ఆవిడో వాడో ఎవరో ఒకళ్ళు వస్తారు, చూస్తారు. ఆ రోజంతా అశాంతి. ఎందుకు మనం కోరుకోం? గొడవలు, అకారణంగా కలహాలు. ఆ రోజు తిండి సహించదు, నిద్ర పట్టదు, అశాంతి, విరక్తత, ఏమిటో ఒక రకమైన నిస్పృహ వస్తుంది. ఎందుకు ఆ రోజు రావాలి? మనం ఏమైనా డిజైన్ చేసుకున్నామా? ఏమంటే రేపు బుధవారం కదండి, రేపంతా నేను అశాంతిగా ఉండాలి, ఉపవాసం అనుకుంటాం. కానీ రేపు అశాంతిగా ఉండాలి, డిస్టర్బ్ అయిపోవాలి, నాశనం అయిపోవాలి, రేపంతా చిరాకు పడాలి నేను అనుకుంటామా? అనుకోం. ఇంకా రాత్రి పడుకునేటప్పుడు ఏమనుకుంటాం? పరమాత్ముడా రేపు మంచి రోజు, నువ్వు చక్కగా రేపు బిగిన్ అవ్వాలి, మంచి రోజు అని అనుకుంటాం. కానీ రేపు భగవంతుడు రేపంతా నాశనం అయిపోవాలి, రేపంతా దరిద్రం అయిపోవాలి, మట్టి కొట్టుకుపోవాలి, మొత్తం సర్వనాశనం అయిపోవాలి, కుళ్ళు పెట్టిపోవాలి అనుకుంటారా? అనుకోరు. కానీ అవి వచ్చి మన మీద పడిపోతున్నాయని అంటే అర్థం ఏంటి? ఏవో దుఃఖ ఫలాలు మనల్ని నెత్తిన ఆవహించాయి, మనల్ని అనుభవించేలా, మనకు వేరే చాయిస్ లేకుండా మనల్ని నొక్కేసి మన చేత అనుభవింప చేస్తున్నాయి. అలాగని తెలియదు, ఏమిటో తెలియదు సుఖం. ఒక్కోసారి ఏమిటో మంచి మాటలు వినేస్తాం, మంచి వార్తలు వినేస్తాం, అనుకోకుండానే కొన్ని మంచివి జరిగిపోతుంటాయి. ఆ రోజు ఎందుకు మనకు అనుకోకుండా మంచి జరిగింది, ఇంకో రోజు అనుకోకుండా ఎందుకు చెడు జరిగింది, ఇవన్నీ అనుకోకుండా ఎందుకు జరుగుతున్నాయి అని అంటే ఇవన్నీ అనుకోకుండా జరగవయ్యా. నీకు అనిపించకపోవచ్చేమో, నీకు అర్థం కాకపోవచ్చేమో, కానీ ఈ సృష్టిలో ఒక నియమం ఉంది. నీ బ్రతుకు నడవాలి అని అంటే నీ నడిచే బ్రతుకుకి ఆధారం కర్మఫలాలు. ఆ కర్మఫలాలు పాపమైతే నీకు దుఃఖాన్ని, పుణ్యమైతే నీకు సుఖాన్ని ఇస్తాయి. ఇప్పుడు ఒక ప్రశ్న చాలా బాగుందండి. నేనేం అనుకోకుండా వచ్చి పడిపోతున్నాయి, ఎందుకు వచ్చి పడిపోతున్నాయి ఇవన్నీ నా మీద? ఎందుకు వచ్చి నా మీద పడిపోతున్నాయి? మీ మీద అవేవో వచ్చి దొర్లిపోయి పడిపోవట్లేదు, ఇక్కడి నుంచి దొర్లించేస్తే మీ మీదకి వచ్చి పడిపోయినట్టుగా ఏం రావట్లేదు. అది ఒక నియతి ప్రకారం, ఒక నియమం ప్రకారం నీకు ఇవ్వబడుతుంది. అదేంటండి నాకు ఇవ్వబడ్డమేంటి? నేను ఎవరిని అడగలేదే. నువ్వు అడగక్కర్లేదు, నీ టైంకి నీకు వచ్చి వాళ్తాయి. అంత వ్యక్తి ఎవరండి? నేను అడగకుండా, నేను అడగక్కర్లేకుండగా నాకు ఈరోజు దుఃఖం ఉండాలి, నాకు ఈరోజు సుఖం ఉండాలి, నాకు ఈరోజు శాంతి కావాలి, నాకు ఈరోజు అశాంతి ఉండాలి అని నా జీవితాన్ని నిర్ణయించి శాసించే వ్యక్తి ఎవరు?
కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం. అర్థమైందా? ఎవడో ఒకడున్నాడు కర్త, వాడికి పేరు. ఆ కర్తు ఆజ్ఞయ, ఆ కర్త యొక్క ఆజ్ఞ చేత ప్రాప్యతే ఫలం, నీకు ఫలాలనేటువంటివి ఇవ్వబడుతున్నాయి. అర్థమైందా మీకు? ఆ కర్త, ఎందుకు ఆ కర్త పేరు పెట్టారు? ఏంటి కర్త అంటే? కర్త అంటే కేవలం కర్మలు చేస్తున్నాడు అని అనుకోకండి. ఈ సృష్టినే సృష్టించిన కర్త. ఈ సృష్టిలో భాగమై నేను ఉన్నానంతే. ఒక అణుమాత్రపు అస్తిత్వాన్ని కలిగి ఉన్నాను నేను. ఈ దేహాన్ని పొందున్నాను. ఈ సృష్టిలో ఎన్నో 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 కోటాను కోట్లు, లెక్క పెట్టలేనటువంటి కొన్ని కోటాను కోట్ల జీవరాశుల్ని సృష్టించి, జడ పదార్థాల్ని సృష్టించి, స్థావర జంగమాల్ని సృష్టించి, ఈ అనంతమైన విశ్వాన్ని కదిపేటువంటి, కుదిపేటువంటి, కలిపేటువంటి శక్తి చైతన్యమైనటువంటి ఒక మూర్తి ఒకటి ఉంది, ఒక తత్వం ఉంది. దాన్ని మన శాస్త్రాలు పరమాత్మ అని అన్నాయి. పరమశ్చ అసౌ ఆత్మ చ పరమాత్మ. ఆ శక్తి పరమాత్మది. ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞ చేత నువ్వు కర్మఫలాల్ని పొందుతున్నావు. సరేనండి, బాగుంది. నా జీవితం నడవాలంటే కర్మఫలాలే ఆధారం. కర్మఫలాలు ఆ పరమాత్మ ఇస్తున్నాడు. నాకెందుకండి ఇవ్వాలి? నేను అడిగానా, పెట్టానా వాడిని? ఏం పని పాటు లేకుండా ఇవన్నీ ఏంటండి ఇది? ఎందుకు నన్ను ఇంతలా చిత్రహింస చేయాలి? పిచ్చివాడా, నిన్ను చిత్రహింస పెట్టాలనుకునే శాడిస్ట్ ఏం కాదు వాడు. ఒకడికి సుఖం ఇవ్వాలి, ఇంకోటికి దుఃఖం ఇవ్వాలి, వీడు నా మేనల్లుడు, వీడు నా బావమరిది, ఈ సంబంధాలు ఏమి దేవుడి దగ్గర లేవు. వాడేం మనకి ఇంకో రకమైన సంబంధం ఏం కాదు. మరి ఎందుకు ఇస్తున్నాడు భగవంతుడు నాకు ఈ రకమైనటువంటి విషమమైన ఫలాలు ఎందుకు ఇస్తున్నాడు? సరే, అందరికీ ఒకేలాగా, అందరికీ సోమవారం దుఃఖం ఇచ్చేస్తాం, మంగళవారం అందరికీ అలా ఉందా? లేదు. ఎన్ని విచిత్రాలో మన ఇంట్లోనే చూసుకోండి. నాన్నగారు సంతోషంగా ఉంటారు, ఒక ఊరికి వెళ్ళి ఉంటారు, ఈవిడ ఇంట్లో బాధపడుతూ ఉంటుంది. ఈ కొడుకు ఎక్కడో ఆనందంగా ఆడుతూ ఎగురుకుంటూ ఉంటాడు, కూతురికేమో ఇంకో రకమైన దెబ్బ తగిలి ఆవిడ జబ్బుతో బాధపడుతుంది. ఇంట్లో ఉండే 5గురే 5 రకాల అనుభవాలకు గురవుతుంటారు. అంటే ఒక ఇంట్లో మనం రక్త సంబంధీకులం, మనం 5గురమే రకరకాల అనుభవాలు అనుభవిస్తుంటే, ఈ అనంతమైన విశ్వంలో ఉండేటువంటి కోటాను కోట్ల జీవరాశులు రకరకాలుగా అనుభవిస్తున్నారు అని అంటే, ఆ వైచిత్ర్య చిత్రం ఏదైతే ఉందో, ఆ చిత్రాతి చిత్రమైనటువంటి కర్మ ఏదైతే ఉందో, ఆ కార్మికమైన సిద్ధాంతాన్ని నడిపించే వ్యక్తి ఆ పరమాత్మ. వాడు ఎంతో జ్ఞానంతో నడిపిస్తున్నాడు. వాడు సర్వజ్ఞుడు. ఏష సర్వజ్ఞ సర్వవిత్ సర్వాంతరాత్మ సర్వభూతేషు గూఢ. అన్నింటిలో దాగుండి, అన్నింటికీ తానే ఆధారమై ఉండి అన్నిటిని నడిపిస్తున్నాడు. గమనించండి, ఒక విచిత్రమైన సంఘటన. మనం దుఃఖం అనుకుంటాం, మనం సుఖం అనుకుంటాం. విచారణ చేద్దాం. ఒక భార్యాభర్త ఇద్దరు ఒకసారి నా దగ్గరికి వచ్చారు. స్వామీజీ, మాకు తీరని దుఃఖం అండి అన్నారు. ఏమో, మేము భరించలేని దుఃఖం అండి, అసలు మేము తట్టుకోలేకపోతున్నాం అన్నారు. ఏమిటని అడిగాను. మా అబ్బాయి చచ్చిపోయాడండి. 25 ఏళ్ళు ఉంటాయండి. వాడికి పెళ్లి చేద్దాం అనుకున్నాం, చదువుకున్నాడండి. ఏమిటోనండి, చచ్చిపోయాడు. వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటే ఇంకో తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళు విపరీతంగా ఏడుస్తూ వచ్చారు. నిజంగా జరిగిన సంఘటన. వాళ్ళు ఏడుస్తూ వచ్చారు. వీళ్ళు కూర్చోబెట్టాను. వాళ్ళ ఏడుపు ఎక్కువగా ఉంది. ఇప్పుడు మొదట్లో వచ్చిన వాళ్ళకంటే కూడా రెండవ ఏడుపు ఎక్కువగా ఉంది. వీళ్ళనే కదా ముందు ఓదార్చాలి. వెంటనే వాళ్ళని పిలిచాను, కూర్చోండి, ఏమిటి మీ బాధ అన్నాను. ఏమీ లేదండి, మేమేం చెప్పుకోండి, మేము ఇలా చెప్పుకోకూడదండి. మా అబ్బాయి ఇంకా చచ్చిపోలేదండి, చచ్చిపోయేలా ఆశీర్వదించండి అన్నారు. ఇదేం కర్మ ఇది? వీళ్ళు అప్పుడు తేరుకున్నారు. వీళ్ళు అనుకున్నారు, చిచ్చి వీళ్ళు వెధవలా, వీళ్ళు మూర్ఖులా ఇలా మాట్లాడుతున్నారు, మేము కొడుకుని కోల్పోయి మేము బాధపడుతున్నాం, వీళ్ళేంటి ఇలా చచ్చిపోలేదని అడుగుతున్నారు. ఏ తల్లి అయితే, వీళ్ళు నిజంగా తల్లి తండ్రేనా, వీళ్ళకి ఇంగితం ఉందా, బుద్ధి ఉందా అని వీళ్ళు భావిస్తున్నారు. నిజంగా జరిగిన సంఘటన అండి. నాకు మనస్సులో అనిపించింది, ఏదో లేకుండా ఒక తల్లి తండ్రి ఆ మాట అంటారు కదా. ఏమిటనంటే, మా పిల్లాడు పుట్టి 15 ఏళ్ళండి. వాడికి మాట లేదు, నడక లేదు, తిండి తినడు, నిద్రపోడు, ఊరిని ఏదో ఒకటి ప్రేలాపన అలా చేస్తూ ఉంటాడు మంచం మీద. ఏదైనా మనం పట్టిస్తే కక్కేస్తాడు, విరోచనాలు అయిపోతుంది, శవంలా పడున్నాడండి. డాక్టర్లు అన్నారు వాడికి మందు చావే, అంతకు మించి వేరే మందు లేదన్నారండి. నేను రోజు తల్లిగా చూసి 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 భరించలేకపోతున్నాను. ఒక పక్క నేను విషమించి చంపలేకపోతున్నాను, తల్లి హృదయం నన్ను అడ్డుపడిపోతుంది. ఒక పక్క నేను వాడు చావు కోరుకోలేకపోతున్నాను. 9 మాసాలు మోసాను ఈ తల్లి కడుపు, నేను చేయలేను ఆ పని. అంటే నేను చేయాలా? మీ అనుగ్రహం ఉంటే, అంటే ఎవడు ఇంతకి మర్డర్ ఎవరవుతారు?
నేను అవుతాను. సరే పోలేని వదిలేండి, ఆ పాపం కూడా భరిస్తాను. కానీ ఈ తల్లిదండ్రి బాధ ఏంటంటే కొడుకు చావలేదని. ఈ తల్లిదండ్రి బాధ ఏంటి? కొడుకు చచ్చాడు. వీళ్ళు విన్న తర్వాత అనుకున్నారు, అలాంటి కొడుకు చచ్చిపోతేనే మంచిదండి స్వామీజీ, పాపం ఉండి వాళ్ళు ఏం భరిస్తారన్నాడు. గమనించండి, వీళ్ళని ఏదో నచ్చచెప్పి పంపించేశాను. రెండో జంటని, ఎవరు రోగిష్టి కొడుకుని పంపించేశాను. ఆ తల్లిదండ్రి వీళ్ళతో చెప్పాను, ఇప్పుడు మీ బాధ ఏమైనా తగ్గిందా అన్నాను. ఎలా తగ్గుతుందండి, మా కొడుకు మంచి దృఢంగా ఉన్నాడండి, బాగా అందగాడండి, చాలా బాగా చదువుకున్నాడండి, అన్నీ ఉన్నాయండి వాడికి. పాపం వాళ్ళ అబ్బాయి అంటే పాపం జబ్బుతోటే పుట్టాడు, జబ్బుతో పడున్నాడు వాడు. మా కొడుకు అలా కాదండి, నవ్వుతూ తిరుగుతూ వాడు మా ఇంట్లో తిరుగుతుంటే ఏదో ఒక చిన్న కృష్ణుడు తిరుగుతున్నట్టు ఉండేది. మేము కోల్పోయాం, ఆనందం పోయింది, మా ఇంటికి కళ పోయింది. ఓహో, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను కన్నాను అంటున్నారు కదా, మీరు ఏం చేశారయ్యా కనడానికి చెప్పండి. మీరేం చేతులు, కాళ్ళు, గోర్లు, వెంట్రుకలు, ముక్కు, పళ్ళేమని తయారు చేశారా? మీ కర్తృత్వం ఎందుకు వహిస్తున్నారు? మీరు కన్నారంటే ఏం చేశారు? మీరిద్దరూ ఒక ఆనంద స్థితిని పొందారంతే. ఆ ఆనందంలో వాడు మగవాడు పుట్టాడా, ఆడది పుట్టిందా, అసలు పుట్టిందానికి నోరుందా, పళ్ళుందా, కళ్ళుందా, చెవులున్నాయా, శరీరం ఉందా, కాళ్ళుందా, మీకేం తెలుసు? అసలు 9 నెలలు నీ కడుపులో ఏం జరిగిందో నీకేం తెలుసు? కాబట్టి మీ ఇద్దరూ కన్నారు అని అంటే అది మేము ఒప్పుకోం, ఏ శాస్త్రం ఒప్పుకోదు. మరి మీ ఇద్దరు తల్లిదండ్రి కదండి అంటే ఇప్పుడు మీరు నాకు ఇల్లు అద్దెకిస్తుంది, నాది అయిపోద్దా? నేను పెత్తనం చలాయించొచ్చా? నేను అద్దెకు ఉండడమే అంతే. అలాగనే మీరు కూడా తల్లి అయినా తండ్రి అయినా ఒక జీవికి ఇల్లు అద్దెకిచ్చారంతే, అంతే, అంతవరకే బస్. మీరు ఒక అద్దెకిచ్చారంతే. తల్లి గర్భాన్ని అద్దెకిచ్చింది, తండ్రి విత్తనాన్ని అద్దెకిచ్చాడంతే బస్. అది ఈ సృష్టిలో జరిగే ఒక క్రమం, అంతవరకే మీ బాధ్యత. అందుకని కృష్ణుడు కూడా అర్జునుడికి నిమిత్త మాత్రం భవ సవ్య సాక్షి, నువ్వు నిమిత్త మాత్రంగా ఉండు అర్జున, అన్నీ నెత్తిన పులువుకోకు, నేను అన్నీ దెబ్బ వేసేస్తాయి, మళ్ళీ నన్ను పట్టుకో. మమ మాయా దురత్యయ దైవీహ్యేషా గుణమయి మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అని నేనే చేస్తున్నాను, నేనే కారుకుని అనుకోకు. ఇక రెండోది, ఒక వ్యక్తి చచ్చిపోకూడదు, లేకపోతే ఒక వ్యక్తి పుట్టాలి అని మనం ఆశించగలమే కానీ శాసించలేం కదా. ఆశించడం వరకే మన శక్తి ఉంది, కానీ శాసించే శక్తి మన చేతిలో ఉందా? లేదు. వాడి కర్మ అది. వాడు పుట్టి జబ్బుతో అలా పడున్నాడు, ఇంకా చావలేదు. నీ కొడుకు సర్వలక్షణం కలిగి ఉండి వాడు వెళ్ళాడు అని అంటే దీని వెనక ఏదో ఒక నియతి భయంకరంగా నడుస్తూ ఉంది, ఒక కర్మ నడుస్తూ ఉంది, ఒక ఆజ్ఞ నడుస్తూ ఉంది. ఆ ఆజ్ఞను నువ్వు తిరస్కరించలేవు, నేను తిరస్కరించలేను, అసలు ఈ ప్రకృతి తిరస్కరించదు. కాబట్టి ఆ ఆజ్ఞను జారీ చేసిన వాడెవడు? కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం. కొంతమంది పెళ్లి చేసుకున్న తర్వాత మాకు పిల్లలే కలగలేదండి అంటారు. ఎందుకు కలగలేదు? కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం. అందుకనే మన సిద్ధాంతంలో, మన ధర్మంలో మనం పిల్లలకి పుట్టకుండా ఒక 8 ఏళ్ళు, 9 ఏళ్ళు, 10 ఏళ్ళ తర్వాత పుడితే వాళ్ళని ఎలా పేరు పెడతారు తెలుసండి? గురుప్రసాద్ అని, శివప్రసాద్ అని, దేవి ప్రసాద్ అని. ఎందుకు ఆ పేరు పెడతారనంటే ఆ దైవం యొక్క ప్రసాదంగా భావిస్తున్నామని, ఫలంగా భావిస్తున్నామని. అర్థమైందా? కాబట్టి మనకు ఏది జరిగినా మనం ఏం భావిస్తున్నామనంటే పరమాత్మ యొక్క ప్రసాదంగా భావిస్తున్నాం, ఫలంగా భావిస్తున్నాం. పరమాత్మ ఇచ్చే ఫలాలని, ఆ పరమాత్ముని మనం కర్తగా విశ్వసిస్తున్నాం. అయితే అదేంటండి, మరి పరమాత్మ ఇస్తున్నాడు అనుకోండి, మరి నాకెందుకు ఇవ్వాలండి? ఎందుకు ఇవ్వాలి అసలు పరమాత్మ? అసలు ఇది ఎందుకు నడపాలి? పరమాత్మ ఊరికినే సుఖాలు, దుఃఖాలు, పాపాలు, పుణ్యాలు మన మీద, వాడి దగ్గర ఏదో మిగిలిపోయాయి పట్టుకొచ్చి మన మీద తోసాడు. ఏదో వాడు తయారు చేసుకున్నాడు, తినలేక వాడు అనుభవించలేక మిగిలిపోయాయి పట్టుకొచ్చి వీళ్ళందరికీ పంచుతామని పంచట్లేదు. అది మనం చేసుకున్నటువంటి కర్మలని. మనం ఒక విత్తనం నాటాము అని అంటే 100 రకాల పళ్ళు బయటకు వస్తున్నాయి. అలాగనే ఈరోజు మనం మన జీవితంలో మనం ఒక కర్మను అనుభవిస్తున్నాము అంటే దాని వెనక ఏదో మన జన్మాంతర కృతమైనటువంటి కర్మ ఉండాలి. మనం ఈ జన్మలో కానీ, గత జన్మలో కానీ, అంతకుముందు జన్మలో కానీ చేసిన కర్మలే ఫలాల రూపంలో వ్యక్తమవుతాయి. ఆ ఫలాలనే పరమాత్మ ఏ ఏ సమయంలో, ఏ ఏ కాలంలో ఎవరెవరికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తూ వాటిని పూర్తి చేయిస్తున్నాడు. అర్థమవుతుందా మీకు? ఎంతెంత ఇవ్వాలో వాడు అంతంత ఇచ్చి దాన్ని పూర్తి చేయిస్తున్నాడు. మీరు గమనించండి. కాబట్టి అటువంటి పరమాత్మ
మనకు పాపపుణ్యాలను ఇస్తున్నాడు అని అంటే పాపపుణ్యాలు అనేటువంటివి పరమాత్ముడు సృష్టించలేదు, మనం నాటుకున్నాం కర్మల్ని నాటుకున్నాం. ఆ కర్మ అనేటువంటిది ఫలాల రూపంలో బయటకు వస్తుంది. ఆ ఫలాల్ని పరమాత్ముడు ఇస్తున్నాడు. గమనించండి, మనం ఒక చెట్టు నాటామనుకోండి, అది పైకి వచ్చింది. ఇప్పుడు అందులో కాయలన్నీ కాసుంటాయి. మొత్తం కాయలను ఒకటే రోజు కొయ్యడు తోటమాలి. ఆ కోసేవాడు ఒకటే రోజు కొయ్యడు. ఏం చేస్తాడు? పరువుకు వచ్చిన కాయలన్నీ కోస్తాడు, వాటిని తీసుకెళ్ళి మగ్గ పెడతాడు. గమనించండి, బాగా పరువుకు రానటువంటి పిందకాయల్ని పచ్చికాయల్ని కొయ్యడు అతను. అలాగనే మనం చేసుకున్న కర్మలైనా మనం నాటుకున్న కర్మలైనా అవన్నీ కూడా ఫలాలను ఇచ్చినప్పుడు ఏ ఫలాలు పరిపక్వమయ్యాయో చూసి పరిపక్వమైన ఫలాల్ని మనకు అప్పచెప్తాడు. పరిపక్వం కానివి ఇంకా మన మూటలు అలా మిగిలే ఉంటాయి. వాటిని ఏమంటారని అంటే సంచితము అని అంటారు. సమ్యక్ చితం, బాగా కలెక్ట్ చేసి పెట్టబడి ఉంటుంది, ఇంకా మగ్గుతూ ఉన్నాయి మన కోసం. అవునండి, ఇదేంటండి బాబు, అసలు ఈ కొద్దిపాటి కర్మలకి ఈ జన్మలో బాగా రోస్ట్ అయిపోయాం, ఇంకెన్ని ఉన్నాయండి మా మూటలో? కృష్ణుడిని అర్జునుడు అదే అడిగితే కృష్ణుడు గహనా కర్మణో గతి. అర్జున, అది నీకు కాదు, నాకు తెలియదు. అది అగాధమైనటువంటి పెద్ద స్థితి. అది లోపలికి వెళ్ళడమే కానీ బయటికి రావడం ఎవరికి చేత కాదు. అందుకని ఇక్కడ రమణ మహర్షి అంటున్నారు, బయట తీసి పారేసే ప్రయత్నంలోనే ఇక్కడ రమణ మహర్షి ఒక మాట అంటున్నారు, అబ్బాయి నేను కర్తని అని ఈ లోకంలో నువ్వు అనుకుంటున్నావు కదా, ఈ కర్మలన్నీ నేనే చేశాను అనుకుంటున్నావు కదా, నిజంగా చెప్పాలంటే నువ్వు కర్తవి కావయ్యా. నీ కర్తృత్వం ఏ పాటికి చెప్పండి. మనం ఎంత గొప్ప కర్తలని చెప్పండి. అసలు మనం అంటుంటాం, ఏమండి ఈ ప్రవచనం నేనే చెప్పానండి, ఇవన్నీ నేనే ఆర్గనైజ్ చేశానండి, ఇవంతా నేనే చూశానండి, ఇవన్నీ నేనే చేశానండి, నేను అలాంటి వాడిని అంటుంటారు. ఒక్కసారి ఆలోచించండి, ఒక పెద్ద హాల్ ఉందట, ఫంక్షన్ జరుగుతూ ఉందట. అక్కడ ఆ ఫంక్షన్ జరుగుతుంటే కింద ఒక 500-600 మంది అక్కడ పార్టీ చేసుకుంటూ భోజనాలు అవి చేస్తూ బాగా నవ్వుతూ ఎగురుతూ వాళ్ళు ఏదో ఆనందంగా ఉన్నారు. ఒక బల్లి స్లాబ్కి అంటుకొని ఉందట, సీలింగ్కి. ఆ బల్లి చూసి వీళ్ళందరూ అనిందట, చిచిచి 500-600 మంది ఏకైకలు పక్కపక్కలు ఏంటిది, నేను కనుక తప్పుకుంటే ఈ సీలింగ్ వాళ్ళ నెత్తి మీద పడిపోదు, నేను కాబట్టి దీన్ని అలా నిలబెట్టి ఉంచాను, నేను కనుక వెళ్ళిపోయానంటే వీళ్ళు నెత్తిన పడి చచ్చిపోరు అని అనుకుంటుందట. నిజంగా అసలు దానికి ఏమైనా బుద్ధి ఉందండి అసలు ఆ బల్లికి? ఆ బల్లి ఏమనుకుంటుందంటే నేను వెళ్ళిపోతే వీళ్ళు నెత్తి మీద పడిపోదా అని అనుకుంటుంది. ఇది పడిపోకుండా నేను 4 కాళ్ళు ఎట్టి, నా తోక ఎట్టి, నా చర్మం అలా ఆంచేసి దీన్ని అలా ఆనిపెట్టి నిలబెట్టాను, నేను పక్కకి వెళ్ళిపోతే వీళ్ళ పరిస్థితి ఏమిటన్నాను. నిజానికి అంతే, మనం ఏమీ చెయ్యట్లేదండి లోకం. నిజంగా ఒక్కటి ఆలోచించండి, నేనే అన్నిటికీ కారకుణ్ణి, నేనే కర్తని అనుకుంటుంటారు కదా, ఒక్కటి గమనించండి. మనం చేశాము, దీని మీద విచారణ చేద్దాం ఒక 5 నిమిషాలు. మీ లోపల గుండె కొట్టుకుంటుంది, అవునా? అది మీరు కొట్టించుకుంటున్నారా? లేదు. కిడ్నీలు పనిచేస్తున్నాయి, మీరు చేయించుతున్నారా? లివర్ పనిచేస్తుంది, మీరు చేస్తున్నారా? ఇంటెస్టైన్, ఉదయం ఇడ్లీలు వేసాం లేకపోతే టిఫిన్ పడేసాం, అది లోపలికి వెళ్ళి దాని పని చేసుకుంటుంది, అది మీరు చేశారా? లేదు. లోపల ఎన్ని క్రియలు జరిగిపోతున్నాయో, ఎన్ని అవయవాలు లోపల మన కోసం 24 గంటలు పనిచేస్తుంది. మీరు ఉదయం 6 గంటలకి లేచి ఒక 4 గంటలు అయిపోయిన తర్వాత అబ్బబ్బా ఏమిటో నడుము పీకేస్తుందండి అని మీరు నడుము వాలుస్తారు. మళ్ళీ లేచి ఇంత టీయో ఏదో పిచ్చుకోకపోతే నీరసం కదండి, ఏదో జ్యూసు టీ పుచ్చుకుంటాం, మళ్ళీ భోజనం చేస్తాం, అంత అయిపోయిన తర్వాత అబ్బబ్బా భుక్తాయాసం మళ్ళీ పడుకుంటాం. మళ్ళీ లేచిన తర్వాత ఇంత టీ చుక్కుంటే కాఫీ చుక్కుంటే బాగుంది, మళ్ళీ పోస్తాం. మనం చేసింది ఏమీ లేదు, తిన్నదే ఎక్కువ. ఇక్కడ తిన్నది తాగిన దానికి మోతాదులో ఏమైనా చేసామా? ఏమీ లేదు. ఊరిని ప్రతిదానికి అలసిపోతున్నాం, పడుకుంటున్నాం. మన కోసం ఏ రోజైనా గుండె ఏమయ్యా నీకు వీక్లీ 1 డే ఆఫ్ ఇవ్వచ్చు కదా నాకు అని అడిగితే పరిస్థితి ఏంటి? మన కిడ్నీలు కానీ ఏమంటే ఒక్క 2 గంటల అలా వెళ్ళొస్తానండి, గిరి ప్రదక్షిణ చేసి వస్తానంటే పరిస్థితి ఏంటి చెప్పండి? మన లోపల అవయవాలు ఎప్పుడైనా పడుకున్నాయా అంటే పడుకుంటాయి, కొంతమందికి అవి ఇంక లేవు. అంటే నిరంతరం మన కోసం పనిచేసే అవయవాలన్నీ లోపల దాగుండి నిరంతరం అవి పనిచేస్తున్నాయే. ఒక్కటి ఆలోచించండి, గుండె కొట్టుకుంటుంది, రక్తాన్ని శుభ్రంగా పంప్ చేసి శుద్ధం చేసి అన్నిటికీ అందజేస్తుంది, సకల నాడుల్ని అది ప్రేరేపిస్తుంది, ఎముకల్ని నిలబెట్టి ఉంచింది, దానికి శక్తిని ఇస్తుంది, ఆహారాన్ని ఇస్తుంది,
ఎన్ని క్రియలు జరుగుతున్నాయి లోపల, ఒక్కటి ఆలోచించండి. ఎన్ని అవయవాలు నిరంతరం పనిచేస్తున్నాయి. ఆ అవయవాలు ఏ రోజైనా నేను గుండె కొట్టుకోబట్టి వాడు బతుకున్నాడు, నా కిడ్నీలు పనిచేయబట్టి వీడు బతుకున్నాడు ఎప్పుడైనా అన్నాయా? లేవు. లోపల ఇన్ని అవయవాలు మన కోసం పనిచేస్తుంటే మనం బ్రతుకుతూ లింగు లిటుకుమంటూ మనం ఏదో గిన్నె తీసి అక్కడ పెట్టి నేనే చేశాను, నా వల్లే జరిగింది, ఏదో ఒకటి నీళ్ళు ఇచ్చి నేనే చేసేసాను. ఏంటండి ఇది? అవివేకం. నిజమైన కర్తృత్వం నీది కాదు. నువ్వు ఏది చేయాలన్నా, ఏది ఆలోచించాలన్నా నీ కోసం ఆహుతైపోయి ఎన్నో అవయవాలు పరమాత్ముడి చేత శాసించబడి ప్రవర్తించేటువంటి అవయవాల లోపల వందలు వేలు పనిచేస్తూ ఉన్నాయి. ఇంత మనిషికి విలువ దేనివల్ల? లోపలుండే అవయవాలు పనిచేయడం వల్ల. కిడ్నీ పోయిందనుకోండి వీడికి విలువ లేదు, గుండె పోయిందనుకోండి వీడికి విలువ లేదు, లివర్ పోయిందనుకోండి వీడికి విలువ లేదు. అంటే ఇంత మనిషికి విలువ బయట డబ్బు కాదు సుమా, భగవంతుడి పెట్టిన అవయవాలు. అవి నిరంతరం భగవంతుడి ఆజ్ఞకు లోబడి, భగవంతుని యొక్క నియతికి లోబడి అవి నిరంతరం పనిచేస్తూ మనల్ని అలా నిలిపుంచాయనంటే ఇప్పుడు చెప్పండి, కర్త నువ్వా లేదు పరమాత్ముడి యొక్క ఆజ్ఞ చేత అవి లోబడి చేసేటువంటివి నిజమైన కర్తృత్వం అది ఉందా? ఒకవేళ సపోజ్ ఇవన్నీ నేనే సాధించానండి, ఇవన్నీ నేనే చేశాను అనుకోండి. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి కూడా గమనించండి, మనిషి పుట్టినప్పటి నుంచి కూడా వాడు మంచం మీదే పడుండే గతే ఇచ్చుంటే నిజంగా మనం కోరుకుంటామండి? చెప్పండి. మరి అది ఇవ్వలేదంటే లోపల ఇన్ని అవయవాలు మన కోసం ఆహుతైపోయి ఉన్నాయి. చెప్పండి. మనం బస్సులో కూర్చున్నాం, మంచి ఓల్వో బస్సు, ఏసీ బస్సు కూర్చున్నాం, రాత్రి ఎక్కాం హైదరాబాద్లో, ఉదయం కాకినాడ దిగాం, లేకపోతే ఏదో ఊరు దిగాం. ఆలోచించండి. దిగిన తర్వాత ఎలా జరిగిందండి ప్రయాణం? చాలా బాగా స్మూత్గా వెళ్ళిందండి, హాయిగా ఉందండి, ఎక్కడా కదలిక లేదండి. అంటే మీరు హాయిగా కదలిక లేకుండా సుఖంగా మీరు ప్రయాణం చేశారు అని అంటే దానికి కారణం ఏంటి తెలుసా? మీ కింద ఉండే చక్రాలు ఓర్మని తిరుగుతూ ఉంటే, రాత్రనక పగలనక అవి ఆగకుండా తిరుగుతూ ఉంటే మీ ప్రయాణం సాగింది. అర్థమైందా? అలాగని మీరు ఏదైనా ఈ లోకంలో బ్రతుకున్నారు, మేము హాయిగా ఉన్నామని అన్నారంటే మీకోసం వాటి స్వేచ్ఛని, వాటి హాయిని చంపుకొని ఆ అవయవాలన్నీ మన లోపల నిరంతరం పనిచేసి శ్రమిస్తున్నాయి. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి నిజమైన కర్తృత్వం వాటివి, మనది కాదు. వాటిది నిజమైన కర్తృత్వం. మనకు అహంకారం అక్కర్లేదు. అందుకని ఇక్కడ రమణ మహర్షి అంటారు, కర్మ కింపరం కర్మ తజ్జడం. అసలైన కర్త ఎవరయ్యా? మన కంటికి కనపడకుండా ఇన్నింటినీ నడిపిస్తూ, ఇన్ని దేహాల్లో అన్ని అవయవాల్ని అమర్చిపెట్టి నడిపిస్తూ ఈ సమస్త ప్రకృతిని నడుపుతున్నాడే వాడు పరమాత్మ, వాడు కర్త. అందుకనే పోతన కూడా ఎవ్వని చేజలించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు ఆదిమధ్యాంతరహితుడెవ్వడు సర్వము తానయ్యున్నవాడెవ్వడు. సర్వము తానయ్యున్నటువంటి ఏ పరమాత్మ తత్వం ఏదైతే ఈ ప్రకృతిలో అంతటా వ్యాపించి అన్నింటిలోనూ ఉండి అన్నిటినీ నడిపిస్తూ ఉందో, కదుపుతూ ఉందో ఆ పరమాత్మ తత్వమే నిజమైన కర్త. మనం కర్తలం కాము. యు ఆర్ కర్త విత్ రెఫరెన్స్ టు యువర్ ఓన్ లిమిటెడ్ యాక్షన్స్. కానీ పరమాత్మ సర్వ సృష్టికి కర్త, నియంత విత్ రెఫరెన్స్ టు కంప్లీట్నెస్ ఆఫ్ దిస్ క్రియేషన్. ఈ సృష్టికి కర్తవాడు. నువ్వు నీ కర్మలకు పరిమితమై నేను కర్తను అనుకుంటున్నావు, కానీ నిజానికి నీ కర్తృత్వం కూడా అల్పమైన. ఎందుకని? లోపలుండే ఏ అవయవాలైనా పని చేయకపోతే ఇంతే పడిపోయి ఉంటా. అలాంటి పరమాత్మ యొక్క కర్త ఆజ్ఞ చేత నీకు ఫలాలు వస్తున్నాయ్యా. ఈ ఫలాలు పరమాత్ముడు ఊరికినే ఇవ్వట్లేదు, ఒక నియతి నడుస్తుంది. భగవంతుడు ఏమైనా బుద్ధి లేని పని చేస్తాడండి ఈ లోకంలో? చెప్పండి. ఎంత జ్ఞానవంతమైన ఈ ప్రకృతి అండి. దాన్ని పాడు చేసే బుద్ధి మనకిచ్చాడు, కానీ ప్రకృతిలో దేనికి పాడైపోయే బుద్ధి ఇవ్వలేదండి. పాడు చేసే బుద్ధి ఒక మనిషికి ఇచ్చాడు. వాటి వాటి ధర్మాలు నిర్వర్తించి వెళ్ళిపోయే బుద్ధులు అన్నిటికీ ఇచ్చాడు. కాబట్టి ప్రకృతిని గమనిస్తే చాలా జ్ఞానవంతమైన ప్రకృతి. ఎందుకని? పరమాత్మ చేత తయారు చేయబడింది కనుక, పరమాత్మ చే సృజింపబడింది కనుక. ఎందుకు పరమాత్ముడి చే సృజింపబడింది? వాడే దీనికి అధిష్టానం, కారణం కనుక, సర్వజ్ఞుడు కనుక దీంట్లో కూడా జ్ఞానం ఉంది. ఒక కుమ్మరివాడు కుండను తయారు చేశాడు అని అంటే
కుండ చాలా అందంగా కనిపిస్తుంది, చాలా సౌకర్యంగా ఉంది, చాలా విలాసవంతంగా ఉంది అని అంటే, ఇన్ని విశేషణాలు దాంట్లో ఉన్నాయనంటే అది మట్టి యొక్క గొప్పతనమా, కుమ్మరి యొక్క గొప్పతనమా? చెప్పండి. మట్టి యొక్క గొప్పతనమా, కుమ్మరి యొక్క గొప్పతనం? మట్టి యొక్క గొప్పతనం అయితే మట్టి తయారైపోవాలి, ఎవడు పడితే చేయొచ్చు. కానీ ఎవడిలో ఇన్ని విలక్షణలతల్ని, ఇన్ని విశిష్ట గుణాలని జొప్పించగలిగే గుణం ఉందో వాడి గొప్పతనం అది. అర్థమైందా? మట్టిలో అన్ని గుణాలు లేవు. కుమ్మరి యొక్క ఔన్నత్యం, కుమ్మరి యొక్క స్కిల్, కుమ్మరి యొక్క గొప్పతనం ఆ మట్టిలో జొరబడి దాన్ని అంత అందంగా మార్చింది. కాబట్టి ప్రకృతి జడం, దీనికేమంత విలువ లేదు. ఇంత జడ ప్రకృతికి ఇంత అందం, ఇంత విలువ, ఇంత గొప్పతనం వచ్చిందని అంటే ఈ ప్రకృతిని తయారు చేసిన పరమాత్ముడి దగ్గర ఉండే గొప్పతనం అది. అర్థమైందా? ఓ బంగారు ముద్ద మన చేతిలో పెడితే అది ముద్దగా ఉంటుంది, కానీ అదెవరు? కంసాలి. సరైనటువంటి అవగాహన కలిగినటువంటి కంసాలి చేతిలో పడితే ఒక అందమైన ఆభరణంగా తయారవుతుంది, వెలకట్టలేని ఆభరణం అవుతుంది. అంటే ఆ గుణం ఎక్కడలో ఉంది? కంసాలి బుద్ధిలో. అలాగనే పరమాత్ముడు సర్వజ్ఞుడు కనుక అతని జ్ఞానమే ఈ ప్రకృతిలో ప్రతిబింబిస్తుంది. ఈ ప్రకృతి జడమిది. కర్మ కింపరం కర్మత జడం. ఈ ప్రకృతి జడ స్వభావమైంది. ఈ ప్రకృతిలో జ్ఞానం లేదు, పరమాత్ముడిచే తయారు చేయబడింది కనుక దీని జ్ఞానం కలిగిపోయింది. ఇనప ముక్కకి అంటించుకునే గుణం లేదు, తుప్పు పట్టిన ఇనప ముక్కకి అంటించుకునే గుణం లేదు, అది ఎక్కడ కదిలే గుణం లేదు. కానీ అయస్కాంతానికి అంటుకుంది అనుకోండి, అది అయస్కాంతాన్ని అంటి పెట్టుకుని ఉంటే ఆ ఇనప ముక్క కూడా ఇంకో ఇనప ముక్కను అంటించుకోగలిగే శక్తిని పుంజుకుంటుంది. ఆ గొప్పతనం దేనిది? అది అంటి పెట్టుకున్న అయస్కాంతాన్ని. అలాగే ఈ ప్రకృతికి జడం ఇది, దీనికి విలువ లేదు. ఇది పరమాత్ముడి మీద ఆధారపడింది కనుక, పరమాత్ముడిచ్చే నిండి నిబిడీకృతమైంది కనుక, ఈశావాస్యమిదం సర్వం కనుక పరమాత్ముడే ఇందులో ప్రతి అణువు నిండి నిబిడీకృతమైనాడు కనుక ఈ ప్రకృతికి విలువ. ఈ ప్రకృతికే కాదు, మీకు విలువైనా నాకు విలువైనా ఆ పరమాత్ముడు ఉన్నాడు కనుక విలువ. ఆ పరమాత్ముడు లేకపోతే విలువ లేదు. కాబట్టి కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం. సరే, నా కర్తృత్వం కూడా అల్పమే, పరమాత్ముడే సర్వకర్త, సర్వజ్ఞుడు పరమాత్ముడే. అయితే ఈ కర్మలు అనేవి ఎందుకు చేసుకుంటున్నాము అని అంటే, చాలామంది చెప్తుంటారు ఏంటంటే, ఒరే ఏ జన్మలోనో పాపాలు చేసావురా, ఈ అనుభవిస్తున్నావు, ఈ జన్మలో అయినా పుణ్యాలు చేయరా నాన్న, బాగుపడతావని అంటారు. అది కూడా శాస్త్రం ఖండిస్తుంది. మంచిదే, ఆ మాట మంచిదే. ఎందుకని? పాపాలు చేసేవాడికి ఆ మాట కావాలి. కానీ పాపాలు నేను వదిలేసుకున్నాను అనుకున్న వ్యక్తికి పుణ్యం కూడా వద్దు, పుణ్యాన్ని కూడా వదులుకోమంటుంది శాస్త్రం. ఎందుకని? పాపము దుఃఖాన్నిచ్చి బంధిస్తుంది, పుణ్యము సుఖాన్నిచ్చి బంధిస్తుంది. అంతే, బస్ రెండూ బంధాలే. అర్థమైందా మీకు? పాపం ఏం చేస్తుంది? దుఃఖాలనిచ్చి బంధిస్తుంది, పుణ్యము సుఖాలనిచ్చి బంధిస్తుంది. అది ఎలాగండి? పుణ్యం సుఖాలనిచ్చి ఎలా బంధిస్తుందండి? ఎలా బంధిస్తుంది అంటే ఏమీ లేదు. ఈ లోకంలో మహాభాగ్యవంతుడు, మహాభోగవంతుడు అనుకుంటాం, వాడికి ఏ దుఃఖము లేదు, భార్య మంచి అందం, సాక్షాత్తు లక్ష్మీదేవిలా నడిచి వచ్చింది అనుకుందాం, ఉత్తమ జాతి స్త్రీ, అన్నీ ఉత్తమ లక్షణాలు ఉన్నాయి, తను ఏదంటే తను అలా వింటుంది అంతే, తనకు ఆనందహేతువే భార్య, పిల్లలు అలాగనే తను ఎలా కోరుకున్నారో అలానే పుట్టారు, తల్లిదండ్రులు అలాగనే, తనకు అన్నీ అలాగనే కలిగాయి. అంటే వాడికి అంతే భాగ్యవంతుడు ఇంకెవరు లేడు కదండి. అన్ని తను అనుకున్నట్లుగా జరిగిపోయింది అనుకోండి, వాడిని అదృష్టవంతుడు అందాం, వాడికి ఎంతో పుణ్యం ఉంది అనుకుంటాం. ఒకడు అంతా రివర్స్లో ఉన్నాడు, వాడు ఏదనుకుంటే అన్నీ రివర్స్లోనే జరిగిపోతున్నాయి. వాడు దరిద్రుడు, దురదృష్టవంతుడు అనుకుంటాం, వాడి అకౌంట్లో పాపం ఉందనుకుంటాం. వీడు పాపాత్ముడు, వీడు పుణ్యవంతుడు అనుకుంటాం. ఇప్పుడు ఈ పుణ్యవంతుడు ఈ లోకంలోకి వచ్చి పుణ్యాన్ని అనుభవించాలన్నా ఎక్కడ రావాలి? తల్లి గర్భంలో పడాలి. ఆ పాపాత్ముడు ఈ లోకంలో పాపాన్ని అనుభవించాలని ఎక్కడ పడాలి? ఇద్దరికీ ఆ గర్భవాసం తప్పదు. పుణ్యాత్ముడికి తప్పదు, పాపాత్ముడికి తప్పదు. కాబట్టి పుణ్యాత్ముడికి గర్భవాసం తప్పదు. కాకపోతే వాడు పుట్టిన తర్వాత మంచి వెండిలో బంగారు ఉయ్యాల్లో పడుకోబెడతారు, 10 మంది వస్తారు, పెద్ద ప్యాలెస్ ఉంటుంది, ఇలా ఊపుతుంటారు. ఈ పాపాత్ముడికి నిండే పాపం ఆ తల్లి అడుక్కుంటుంటుంది, వీధిలో ఎక్కడో చిన్న చింపిరి బట్ట కట్టేసి వీడిని ఊపుతూ ఉంటుంది. ఆ పిల్లాడికి ఈ బంగారు ఉయ్యాలతో సంబంధం లేదు, బట్ట ఉయ్యాలతో సంబంధం లేదు, ఏంటి నిద్ర ఒక్కటే కావాలి.
ఆకలి అయితే ఇంత పాలు, తల్లిపాలు. వీడు అదృష్టవంతుడి ఇంట్లో పుట్టాడు కదా అని బంగారు స్వరంగం నోట్లో పెట్టి అందులో నుంచి పాలు, ఒక కడవడి పాలు లోపల పోస్తే అవుతుందా? చచ్చి ఊరుకుంటాడు. ఆ బంగారు ఉయ్యాలను ఏమైనా నాకుతాడా? ఆకడు. దాని ఏమైనా పట్టుకుంటాడా? లేదు. పాపాత్ముడు కదా ఈ పిల్లాడని చెప్పి వీడికి ఏమైనా వేరే రకంగా ఉంటుందా? ఉండదు. ఆ తల్లిపాలు ఇద్దరికీ సమానం. ఆ పాలు ఏడ్చినప్పుడు ఆ పాలు తాగేస్తారు. ఆ స్థనం నుంచి తాగిన తర్వాత అలిసిపోయి ఆ పిల్లాడు పడుకుంటాడు. నిద్రపోయిన తర్వాత ఎక్కడున్నా ఒకట, నేను పాపాత్ముడు, నేను పుణ్యాత్ముడు అనుకునేదానికి అవకాశం లేదు. రెండూ సమానమే. కాబట్టి ఇక్కడ రమణ మహర్షి మరొక మంచి కోణంలో నుంచి మనం నడిపిస్తూ, అబ్బాయి ఈ లోకంలో ఒక నానుడు ఉంది, పాపాలు చెయ్యకురా, ఎందుకు ఈ కర్మలు అనుభవిస్తున్నావు, పుణ్యకర్మలు చెయ్యి అంటారు. మంచి మాట అది, కానీ అతి మంచి కాదని, అది ఉత్తమం కాదు. ఎందుకని? ఉత్తమమైన మాట ఏంటంటే, అబ్బాయి పాపానికంటే పుణ్యం గొప్పదవ్వచ్చు, కానీ పుణ్యం కంటే ఇంకొకటి గొప్పది. ఏంటి? పాప పుణ్యాల కంటే అతీతమైనటువంటి తత్వం ఒకటి ఉంది, అక్కడికి చేరుకోవాలి. అందుకని అన్నమయ్య కూడా వెంకటేశ్వర స్వామిని ఆరాధించే కీర్తనలో ఒకటి రాశారు, అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణు జొచ్చితి. అంతర్యామి, హే పరమాత్మ, నువ్వు ఇంతవరకు బయటున్నావని వెతికి 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 అలిసిపోయాను. ఇప్పుడు అర్థమైంది, నువ్వు నా స్వరూపమై ఉన్నావు, నా లోపలే ఉన్నావు. అంతః తిష్టన్ యమయతి గమయతి ఇది అంతర్యామి. నువ్వు లోపల లేకపోతే ఇది ఎక్కడ కదులుతుంది? డ్రైవర్ బస్సులో లేకుండా ఎక్కడో పచారీలు కొడుతున్నాడు అనుకోండి, బస్సు కదులుతుందా? లేదు. నువ్వు లోపల లేకపోతే ఈ బండి ఎలా కదులుతుంది? ఈ జీవితం ఎలా సాగుతుంది? కాబట్టి నువ్వు లోపల ఉన్నావు, నేను భ్రమపడి బయట ఎక్కడో ఉన్నావని భావించాను. ఇంతట నీ శరణు జొచ్చితి. మదిలో చింతలు మైలలు మణువులు వదలవు నీవవి వద్దనక, పాప పుణ్యములు భారపు పగ్గములు తెగవు నీవవి తెంచక. ఎంత క్లాసికల్ స్టేట్మెంట్! పాపము పుణ్యము రెండు కూడా భారపు పగ్గములు, తెగవు నీవవి తెంచక. అంటే పాప పుణ్యాలను కూడా, అక్కడ వెంకటేశ్వర స్వామి ముందు ఒకటే మాట అన్నాడు, రెండు నాకొద్దు. పుణ్యం ఉంటే మళ్ళీ నేను పుట్టాలి, తల్లి గర్భాన్ని ఎత్తుక్కోవాలి. శ్రీమంతుడుగానే ఉంటాను, కానీ మళ్ళీ తల్లి గర్భంలో తప్పదు కదా, నాకు మాతృగర్భవాసం తప్పదు కదా, దుఃఖాలు తప్పవు కదా. తల్లి గర్భం, సపోజ్ శ్రీమంతుడికి తల్లికి కడుపులో ఏసీ రూమ్ ఏమైనా ఉందా? చెప్పండి. శ్రీమంతుడే వాడు పుట్టాడు. వాళ్ళ అమ్మ మహా గోల్డ్ స్పూన్లో పుట్టింది, వాళ్ళ నాన్న గోల్డ్ స్పూన్లో పుట్టాడు. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకునేటప్పుడు వీడికి డైమండ్ స్పూన్ తయారు చేసి పెట్టారు అనుకుందాం. స్పూను డైమండ్ ఏమో, కానీ కడుపులో మటుకు గోల్డ్ డైమండ్ లేదండి. వినలేము నరకం. వాడు శ్రీమంతుడు అవ్వచ్చు, ప్రకృతే. అర్థమైందా మీకు? కాబట్టి అన్నమయ్య కూడా పాప పుణ్యములు భారపు పగ్గములు తెగవు నీవవి తెంచక. కాబట్టి నువ్వే తొలగించాలన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా రమణ మహర్షి భగవంతుడి మీద ఆ బాధ్యత పెట్టడం కాకుండా మన ప్రయత్నం ప్రారంభించాలని రమణ మహర్షి మరొక అడుగు ముందుకు వేసి, నానా, ఏ పాపమైతే నీకు దుఃఖాన్ని ఇస్తుందో పాపాన్ని మానేసి పుణ్యం ఆచరించడం మంచిదే, కానీ పుణ్యకర్మ కూడా నిన్ను బంధిస్తుంది. ఎందుకు? కర్మ కింపరం కర్మ తజ్జటం కృతిమహోదధౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం.
सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। कर्तुराज्ञया प्राप्यते फलम् कर्म किं परं कर्म तज्जडम्। कृतिमहो दधौ पतन कारणम् फलमशाश्वतं गति निरोधकम्। కర్మ కింపరం కర్మ తజ్జడం. చాలా గొప్ప స్టేట్మెంట్ అండి. కర్మ స్వయంగా జడం. ఎందుకంటే ఏ కర్మైనా జరగాలనుకోండి అక్కడ ఒక కర్త ఉండాలి. కర్త ఉంటేనే కర్మ జరుగుతుంది. అవునా? కర్తృత్వం లేకుండా కర్త లేకుండా కర్మ జరుగుతుందా? ఈ లోకంలో ఏ కర్మ జరగాలి అనన్నా కర్మ స్వయంగా వ్యక్తం అవ్వదు, జరగలేదు. దానికి ఒక కర్త ఆధారం కావాలి. కర్త్రాధారం కర్మ. కర్త మీద ఆధారపడే కర్మ జరుగుతుంది. లేకపోతే జడం ఆ కర్మ జరగలేదు. అది నడవాలనుకోండి, గిరి ప్రదక్షిణ చేయాలి. మనం నడిస్తేనే కదా ప్రదక్షిణ అవుతుంది. కాబట్టి మనం కర్త నడిస్తే నడక అనే కర్మ ఉంటుంది. మనం తింటే తినే క్రియ కర్త ఉంటే తినబడే కర్మ ఉంటుంది. వినే శ్రోత ఉంటే వినడం అనే క్రియ జరుగుతుంది. కాబట్టి కర్మ జడం, స్వయంగా అది వ్యక్తం అవ్వలేదు. కర్మ కింపరం కర్మ తజ్జడం. ఇది ఒక అర్థం. రెండో అర్థం ఏంటంటే పారమార్థికంగా అర్థం. కర్మ అంటే అది అజ్ఞానం ప్రోడక్ట్. అది కర్మ ఈజ్ ది ప్రోడక్ట్ ఆఫ్ అజ్ఞానం. అదేంటండి? కర్మ అజ్ఞానం నుంచి ఎలా పుట్టుకొచ్చిందండి? ఎంతో తెలివితేటలు ఉంటేనే కదా కర్మ చేస్తారు. కర్మ అజ్ఞానం నుంచి పుట్టిందంటారేంటి? ఎస్, ఈ లోకంలో ఏ కర్మైనా సరే అది అజ్ఞానజన్యమైందే. అదేంటండి? ఈవెన్ ఏదో లౌకిక కర్మల్ని కాదు, వైదిక కర్మల్ని కూడా ఇక్కడ అజ్ఞానమే అంటున్నారు. అర్థమైందా? త్యాగరాజస్వామి వారు ఒక మంచి కీర్తన రాశారు. యజ్ఞాదులు సుఖమను వారికి సమం అజ్ఞానులు భువిలో లేరా. యజ్ఞయాగాది క్రతువుల వల్ల నాకు మోక్షం వస్తుందనుకునేటువంటి వాళ్ళకంటే అజ్ఞానులు ఈ లోకంలో ఇంకెవరైనా ఉన్నారా అన్నాడు. అర్థమైందా? యజ్ఞాదులు సుఖమా, యజ్ఞాదులు సుఖమను వారికి సమం అజ్ఞానులు భువిలో గలరా అన్నారు. అంటే గమనించండి, మనం చేసే చిన్నపాటి కర్మలు కాదు. పెద్ద ఇళ్ళు కట్టాము, అది తెలివితో కట్టాము, లేకపోతే అది పొలాలు కొన్నాను, అవి పండించాను, ఇవన్నీ కాదు. ఈ లోకంలో వైదిక కర్మల్ని కూడా శాస్త్రం అజ్ఞానం నుంచి పుట్టిందని అంటుంది. ఎందుకని? ఎందుకు ఆ మాట మాట్లాడింది? ఒక్కటి గమనించండి. కర్మ ఫలాలు కర్మ నుంచి పుట్టాయి కదా. ఫలాలు ఎక్కడి నుంచి వస్తాయి? కర్మ నుంచి. కర్మ ఎక్కడి నుంచి చేస్తారు? ఎందుకు చేస్తారు కర్మ? చెప్పండి. కర్మ చేయాలంటే దానికి కారణం ఏంటనంటే కోరిక ఉండాలి. నేను ఇది చెయ్యాలి అనే కోరిక. కర్మ ఎక్కడి నుంచి పుడుతుంది? కోరిక నుంచి పుడుతుంది. కోరికే లేదనుకోండి, అరుణాచలం రావాలి పోవాలి, అసలు ఆ మాట వినలేదు, అర్థం కాలేదని వస్తాడు వాడు? రాడు. వచ్చి నానాయాతన పడాలా? కోరిక అనేది కర్మకు దారి తీస్తుంది, కర్మ అనేది కర్మ ఫలానికి దారి తీస్తుంది. కాబట్టి ఇప్పుడు ఫలం నుంచి మనం విచారణ చేస్తాం. మనం అనుభవించే ఫలాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మనం చేసుకున్న కర్మల నుంచి. ఆ కర్మలు ఎక్కడి నుంచి వచ్చాయి? మనం కోరుకోబట్టి ఆ కర్మలు చేశాం. అంతేనా కదా? ఒప్పుకోండి. ఇప్పుడు కరెక్టేనా? ఏమైనా అనుమానం ఉందా? లేదు. ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తాం. అసలు ఈ కోరిక ఎందుకు పుట్టింది? అసలు ఈ కోరిక ఎందుకు కలగాలి? ఇప్పుడు ఏదో ఒకటి కావాలి అనుకుంటేనే కదా కోరిక. అది ఎందుకు కావాల్సి వచ్చింది? నా దగ్గర లేదు కనుక కావాలి. అంటే నాకు వెలితి ఉంది కనుక కోరిక పుట్టింది. నాకు వెలితి ఉంది కనుక కోరిక పుట్టింది. కాబట్టి ఇప్పుడు కోరికకు కారణం ఏంటి? చాలామంది మీరు గమనిస్తే వక్తలు కోరికే అన్నిటికీ కారణం అంటారు.
కాదు, ఇంకొక అడుగు ముందుకేస్తాం. కోరికకు కారణం ఏంటి? వెలితి. అసలు ఈ వెలితి ఎక్కడి నుంచి పుట్టిందండి? నాకు ఇది లేదు ఇది లేదనేటువంటి వెలితి ఎందుకు పుట్టింది? అసంతృప్తి నుంచి పుట్టింది. ఎక్కడి నుంచి? అసంతృప్తి. అసంతృప్తి అంటే ఏంటనంటే హాయిగా తన నిజ స్థితిలో ఉండడం చేతగానితనమే అసంతృప్తి. తన యథార్థ స్వరూపంలో ఉండలేకపోవడమే అసంతృప్తి. ఈ అసంతృప్తి వల్ల వెలితి, వెలితి వల్ల కోరిక, కోరిక వల్ల కర్మ, కర్మ వల్ల ఫలం, ఫలం వల్ల బంధం. అసలు ఇవన్నిటికీ కారణం ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. మంచి గాఢ నిద్రలో ఉంటారా మీరు? ఆ గాఢ నిద్రలో ఈ సంసారం లంపటం ఏమైనా ఉందా? ఎందుకు లేదు చెప్పండి? ఎందుకు లేదు చెప్పండి? వెలితి లేదు అక్కడ, అసంతృప్తి అసలే లేదు. అక్కడ ఏముంది? సంతృప్తి, పరిపూర్ణత, ఆనందం. అవునా కాదా చెప్పండి? మీరు నిద్రపోతుంటే ఆ నిద్రలో ఆనందంలో ఏమైనా కొరత ఉందా చెప్పండి? వెలుతుందా ఆనందంలో? అసలు నిజంగా ఎవడైనా లేపితే ఇబ్బంది పడిపోతాం, అవునా? అని చాలా చిరాకు పడతాం మనం. ఎందుకని? మన పరిపూర్ణమైన స్థితి నుంచి ఎవడైనా మేల్కొలిపితే మనకు ఇబ్బంది. అది పరిపూర్ణత్వాన్ని ఇస్తుంది. నిజంగా ఆ ఆనందం ఈ లోకంలో ఎక్కడైనా దొరుకుతుందా? దొరకదు. అది ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? అది నిద్రలోనే అని చెప్పకండి, నా దగ్గరే దొరుకుతుంది. నిద్రలో లేదు అది. నిద్రలో ఉంటే అది అది అజ్ఞానం. అది నా దగ్గర ఉంది. అది ఆ నిద్రలో ఉండేది నేనే ఉన్నాను, ఇంకా రెండోది లేదు. కాబట్టి ఆ నేనుకి ఉండేటువంటి స్వరూపమే ఆనందం. అది ఆ ఆనందం నా స్వరూపం. అది కాబట్టి ఆ నిద్రించినప్పుడు ఎందుకు వస్తుందండి? మేలుకున్నప్పుడు ఎందుకు పోతుంది? ఇప్పుడు ఒక ప్రశ్న వేద్దాం. నిద్రపోతే నేను ఆనందంగా ఉన్నాను, కళ్ళు తెరిస్తే మళ్ళీ దుఃఖంగా ఉన్నాను, ఎందుకు అని అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నిద్రలో నేను ఆనందము రెండు పెనవేసుకుని ఉంది, రెండుటికి మధ్య ఏది లేదు. మేలుకున్నాను అని అంటే నన్ను నా స్థితి నుంచి తప్పించి ప్రపంచం వైపు మరలించింది. ఇంకా అన్నిటినీ చూడడం మొదలెట్టాను, చూసిన దాని వెంట పరిగెట్టడం మొదలెట్టాను. అసలు కొన్ని ఊర్లకు వెళ్తుంటాం మనం, ఏదో ఊరికి వెళ్తుంటాం అనుకోండి. ఊరికెళ్ళి ఊరికినే రాం, ఏం చేస్తాం? ఏదో ఒకటి చూస్తాం. అసలు మనం అనుకోం, అది కంటపడుతుంది. ఏమండి ఇది మన ఇంట్లో ఉంటే బాగుంటుందేమో, ఇంక ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది. ఎప్పుడు ఇవన్నీ చూడడం మొదలెట్టినప్పుడు. ఈ వెలితి అసంతృప్తి నిద్రలో ఉందా? లేదు. ఎందుకని? అక్కడ నా స్వరూపమే. నేనుగా ఉన్నప్పుడు నాకు అసంతృప్తి అనేది లేదు, వెలితి లేదు, కోరిక లేదు, కర్మ చేయాలనే ఆరాటం లేదు, కర్తృత్వ భావన లేదు, కర్మలు లేవు, ఫలాలు లేవు, బంధం లేదు. అది ఎలా ఉంది? అక్కడ హాయిగా ఆనందంగా శాంతంగా ఉంది. ఇవన్నీ మేలుకున్నప్పుడు జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఒకటి గమనించండి. మేలుకున్నప్పుడు ఇది జరిగింది అని అంటే ఏది మేలుకుంటే ఇవన్నీ జరుగుతున్నాయో దాన్ని గమనించాలి మనం. ఏది మేలుకుందండి అక్కడ? మనస్సు. గమనించండి, ఏది మేలుకుంది? మనస్సు. మనస్సు పడిపోయి ఉంటే ఇవన్నీ పడిపోతున్నాయి, మనస్సు మేలుకోగానే ఇవన్నీ లేస్తున్నాయి, అవునా? కాబట్టి ఇప్పుడు ఒక్కటి ఆలోచించండి. ఈ మనస్సు లేచింది అని అంటే ఈ మనస్సు ఒక్కటే లేస్తే పర్లేదు. ఈ మనస్సు అనేటువంటిది అజ్ఞానాన్ని దాచిపెట్టుకున్న ఇల్లు. ఇదేమిటిది? అజ్ఞానానికి అద్దెకి ఇచ్చుకుందనమాట మనస్సు తన ఇంటిని. మన ఇల్లు ఉందనుకోండి, ఎవడికో ఓ మర్డరర్ వచ్చాడు, మనకు తెలియదు, వాడికి ఇల్లు అద్దెకి ఇచ్చామనుకోండి, వాడు ఎవరినో వేసేసి పోతాడు వాడు. ఆ తర్వాత ఎంక్వైరీ అంతా ఎవడి మీద? మన మీద. అలాగే మనస్సు ఏం చేసింది? అజ్ఞానానికి అద్దెకిచ్చింది. ఈ మనస్సు ఏం చేసింది? అజ్ఞానానికి అద్దెకిచ్చుకుంది. ఈ అజ్ఞానం వచ్చి శుభ్రంగా తిష్ట వేసుకుంది. కాబట్టి ఈ మనస్సు మేలుకున్నప్పుడల్లా అజ్ఞానం ఉంటుంది. కాబట్టి అజ్ఞానం ఏం చేస్తుందనంటే మనకు అసంతృప్తిని కల్పిస్తుంది. ఒరే నీకు ఇది లేదురా, అది తెచ్చుకోరా, అది తెచ్చుకుంటే బాగుంటావు, ఇది దీని వెనక వెళ్ళరా, ఇది వస్తే నీకు ఇంకేమి లేదు, ఇంక అంతే. చిన్నపిల్లలు చూడండి, మీరు గమనించండి, మనం వాళ్ళు పెద్ద తేడా కాదండి. మనకు మీసాలు గడ్డాలు ఎదిగి కొద్దిగా ఎదిగాం, వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు కూడా ఎదిగితే మనలాగా తయారవుతారు. చంటి పిల్లల్ని మీరు గమనించండి, మీ బుద్ధిని గమనించండి, పెద్ద తేడా ఉంటుంది, కొద్దిగా ఎదుగుదల ఉంటుంది. గ్రాఫ్లో పదార్థాలు మారుతాయి, అంతేగాని పరమార్థం ఒకటే, ప్రవర్తన ఒకటే. చంటి పిల్లాన్ని మీరు ఎగ్జిబిషన్ తీసుకెళ్లారనుకోండి, మీరు గమనించండి, చూపించండి, ఈ వస్తువు నాన్న ఇది కావాలంటాడు వాడు.
ఇది కావాలంటే ఒరే ఇది కొనిస్తే నువ్వు ఇంకేం అడగవు కదా, అబ్బాయి నేను ఇంకేం అడగను నాన్న అంటాడు. మీరు కొనించేశారనుకోండి భ్రమపడి, మళ్ళీ ఒక 5-10 నిమిషాల తర్వాత అది కొనిస్తావా లేదా, నేను ఏంట్రా ఇందాక ఇచ్చాను కదా అని అంటే నువ్వు ఎప్పుడు అదే మాట్లాడతావు, కొనిస్తావా లేదా. ఇంక మనం ఇవ్వకపోతే వాడు కింద పడి దొల్లి ఏడ్చి మనకు ఆ పరువు పోతూ ఉంటుంది, మన గౌరవం పోతుంది. వాడిలా గదరగోళం చేస్తాడు, వాడు ఒక దెబ్బ కొడతాడు, వాడు ఇంకా ఏడుస్తాడనమాట. వాడు దెబ్బ కొట్టినందుకు కాదు, మనం ఎప్పుడు కొడతాడా అని చూస్తుంటాడు. వాడు కొట్టిన తర్వాత మొదలెడతామట వాడికి ఆ దెబ్బలు మనం బాబులుగా నవ్వుతున్నప్పుడు కొట్టరేంటి, పిల్లలు ఆడుకున్నప్పుడు తగలదేంటి, అప్పుడు నొప్పి లేదా, ఇప్పుడైనా నొప్పి. వాడు అందరి ముందు మనల్ని అవమానం చేయడం కోసం వెయిట్ చేస్తాడు. ఈ మాత్రం దొల్లితే వాడు కొడతాడు, దెబ్బ అయినప్పుడు చూస్తాను అర్థమని అప్పుడు చూసుకుంటాడు. ఆ దెబ్బ పడిన తర్వాత వాడి ఏడుపుకి ఇంకా అద్దు పొద్దుండదు. ఆవిడ పరిగెట్టుకొస్తుంది, ఏంటండి మీకు బుద్ధి లేదా, ఇలా కొడుతున్నారు పిల్లాన్ని పట్టుకుని. వీడు చేసిన పని ఏంటంటే వాడికి ఆ బుడ్డిగాడికి వాడికి వచ్చిన చిన్న కోరికకి వీడు ఏంటంటే వెధవ పని అనిపించుకుని ఈవిడితో తిప్పించుకుని ఊర్లో వాళ్ళందరూ కూడా ఏంటా బుద్ధి లేదంటే ఇంత పెద్దోడు దున్నపోతులు ఉన్న పట్టు కొడుతున్నారు. ఇవన్నీ వీడికి కావాలని అవసరమై లంపటం, వీడికి అవసరమై లంపటం. వాడు ఒకటి అడిగాడు, ఇంకిస్తే ఇంకెప్పుడు అడగవా అన్నాడు. అందుకని మూలంలోనే తీసిపడాలి. అదే ఇప్పించలేదనుకోండి, అప్పుడు కొంతసేపు ఏడుస్తాడు, ఇంక వదిలేస్తాడు. ఇప్పుడు వాడికి ఏమైపోయింది, బాలానాం రోదనం బలం అన్నట్టు ఇప్పుడు ఏమైపోయిందంటే వాడు ఏది అడిగినా నువ్వు ఇప్పించకపోతే వాడికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. అవి తెచ్చుకున్న ప్రయత్నాలు నీ మీద వాడి అంబుల పొదలు అన్నీ ఉన్నాయి, అస్త్రాలు శస్త్రాలు వేస్తూ ఉంటాడు మన మీదకి, కావలసినవన్నీ తీసి వేస్తుంటాడు మన మీద కదా. అలాగనే ఈ మనస్సు అంతేనండి. ఇది కూడా ఇది ఈరోజు తీసేసుకుంటే స్వామీజీ నాతో అంటనమాట, ఏమండి ఇలా అయిపోతేనండి ఇంక స్వామీజీ ఇంకా అసలు ఎప్పుడు ఇంకేం ఉండదండి. అలా మాట్లాడే ప్రతి వ్యక్తికి కూడా ఎప్పుడూ తీరని కోరికలు అలా ఉంటూనే ఉంటాయి. ఇది తీరిపోతే ఇంక చాలంటాడు. అది ఎప్పటి వరకు, అది తీరేదాకా. గమనించండి, కాబట్టి ఇది ఎండ్లెస్ అనమాట. కాబట్టి ఎప్పుడైతే ఈ మనస్సు ఒక్కసారి నిద్ర లేచిందో మనస్సులో ఉండే అజ్ఞానం కూడా పైకి లేస్తుంది. అది లేచి మనల్ని కప్పేస్తుంది. మన నిజస్థితిని మనకు కనపడనివ్వకుండా మనం ఎంత ఆనందంగా పడున్నామో, ఎంత సంతృప్తిగా ఉన్నామో, ఎంత హాయిగా ఉన్నామో. ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్పనండి, భౌతికమైన ఎగ్జాంపుల్ చూడండి. మీరు ఉదయం నుంచి ఎన్నో కోరికలు తీర్చుకోవడం కోసం బయట తిరిగి నానా యాతన పడి ఇంటికి వస్తారా? అప్పుడు మీ ఫోటో తీసుకుని చూడండి, మీ ముఖం అద్దంలో చూసుకోండి. రాత్రి ఏమీ లేకుండా హాయిగా పడుకుని ఉంటారు, ఉదయం లేచి మీ ముఖం చూడండి, ఏ ముఖం ఫ్రెష్గా ఉంటుందండి? కోరికలు తీర్చుకునేదానికి తాపత్రయపడి కోరికలు తీర్చుకున్న ముఖం ఫ్రెష్గా ఉంటుందా? హాయిగా అన్నిటినీ పక్కన పడేసి పడుకుని లేచిన ముఖం ఫ్రెష్గా ఉంటుందా? మరి అలా ఉండొచ్చు కదా. చిన్న సింపుల్ టెక్నిక్. మనం ఫ్రెష్గా కనిపించేది ఎప్పుడు? అన్నిటినీ వదులుకొని హాయిగా పడుకుని లేచామనుకోండి, ఫ్రెష్గా కనిపిస్తాం కదండి. ఓ నానా కోరికలు తీర్చుకోవడం కోసం నెత్తి మీద మూటలెట్టుకుని పరిగెట్టి గందరగోళం చేసుకుని ఇంటికి తిరిగి వచ్చారనుకోండి, సపోజ్ అన్ని మార్కెట్ సామాన్లు హిమాలయాన్ని మోసుకొని అన్నీ సాధించి ఇంటికి వచ్చారనుకోండి, నీరసించిపోయింటారు పాపం. ఇంట్లో వాళ్ళు అంటారు, పాపం బాగా అలసిపోయారు, పడుకోబెట్టి వాళ్ళు అనుభవిస్తుంటారు నెమ్మది తెచ్చింది. వాళ్ళు ఫ్రెష్గా ఉంటారు ఎప్పుడు, ఎందుకని వాళ్ళకి ఏం పోయింది? పడుకోండి పాపం, ఇంకే వదిలేండి, ఇది పాపం ఇంకేం లేదు, అదే ఆ ఒక్క మాటకి పడిపోతాను. అబ్బా నన్ను ఎంత ప్రేమిస్తున్నారో ఎంత ఇదో. పాపం వీడికి అర్థం కావట్లేదు, గానుగెద్దు అని అర్థం కావట్లేదు, ఇది గానుగెద్దు జన్మ అని అర్థం కావట్లేదు. ఆ ఒక్క మాటకు పడిపోతాను. ఇంత నానా యాతన పడి అక్కడ పడుకోవడం. కాబట్టి ఒక్కటి ఆలోచించండి, మనస్సు మేల్కొనింది. ఆ మనస్సు మేలుకున్నప్పుడు దాంతో అజ్ఞానం లేచింది. ఆ అజ్ఞానం ఏం చేసింది? మనకు అజ్ఞానం అంటే అర్థం ఏంటంటే ఉన్నదాన్ని లేనట్టుగా చేయడం, లేనిదాన్ని ఉన్నట్టుగా చేయడమే అజ్ఞానం యొక్క రెండు స్వభావాలు. ఉన్నదాన్ని లేనట్టుగా చేయడం, లేనిదాన్ని ఉన్నట్టుగా చేయడం, ఇదే అజ్ఞానం యొక్క స్వభావం. గమనించండి. ఇప్పుడు ఈ అజ్ఞానం ఎప్పుడైతే లేచిందో మన నిజ స్వరూపాన్ని, ఏ ఆనందం అయితే మన స్వరూపం దగ్గర ఉందో, నా నిజ తత్వం ఏదైతే ఉందో, పరిపూర్ణ తత్వం ఏదైతే ఉందో దాని నుంచి నన్ను దూరం చేస్తుంది. దూరం చేసి నేను కాని వాటితోటి నన్ను కలిపేస్తుంది. ఈ దేహమే నేను అనుకోమంటుంది. ఆ తర్వాత ఈ దేహానికి సంబంధించినవి నావు అనుకోమంటుంది. ఈ బంధాలన్నీ గట్టిగా బిగించేస్తుంది. బంధాలు
లోపల హృదయంలో ఈ బంధాలని బిగించేస్తుందన్నమాట. భర్త, భార్య, పిల్లలు, ఇల్లు, డబ్బు, నాది, నా వాళ్ళు, నా బావమరిది, నా మేనమా, నా కుటుంబం, నా ఇంటి పేరు, నా గౌరవం, ప్రతిష్ట, కులం, నా ఇల్లు, గోత్రం, వర్ణం అన్నీ కూడా మనస్సు ఇలా గట్టిగా పిండేసుకుంటూ పెనవేసుకుంటూ నిలబడుతుంది. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఆ అజ్ఞానం ఆడుకుంటుంది మనతో, బంతాట ఆడుకుంటుంది. ఇంకా మనం విసుగెత్తేదాకా ఈ లోకంలో తిరుగుతూ ఉంటాం. చివరికి ఆఖరికి విసుగెత్తి నీరసించి వెళ్ళి పడుకున్నాం అనుకోండి, ఎప్పుడైతే మనస్సు పడిపోయిందో నిద్రలో అజ్ఞానం పడిపోతుంది, మన బంధాలన్నీ తెలియకుండా పడిపోతాయి, మనం మనంగా ఉంటాం, ఆనందంగా ఉంటుంది. అంటే మనం మనంగానే ఉన్నాము, కానీ మేలుకున్న మనస్సు మనల్ని మనంగా ఉంచనివ్వట్లేదు. అది మనల్ని వేరే రూపానికి మారుస్తుంది, బయటికి నెడుతుంది, రకరకాల పనులు చేయిస్తుంది, రకరకాల వాటిలో మనల్ని తీసుకెళ్ళి పడేస్తుంది. కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి, ఈ కర్మ ఎక్కడి నుంచి పుట్టింది చెప్పండి. ఇప్పుడు లింక్ చెప్పండి. ఫలాలు ఎక్కడి నుంచి పుట్టాయి? కర్మ నుంచి. కర్మ ఎక్కడి నుంచి పుట్టింది? కోరిక నుంచి. కోరిక ఎక్కడి నుంచి పుట్టింది? వెలితి. వెలితి ఎక్కడి నుంచి? అసంతృప్తి. అసంతృప్తి అనేది ఎక్కడి నుంచి? అజ్ఞానము. అస్యానర్థ హేతో ప్రహాణాయ ఆత్మైక్య విద్యా ప్రతిపత్తయే సర్వే వేదాంతాః ఆరభ్యంతే. బ్రహ్మసూత్ర భాష్యంలో ఆదిశంకరాచార్యులు వారు అంటారు. దాన్నే ఇక్కడ రమణ మహర్షి కూడా ఇక్కడ తీసుకొచ్చి ఉపదేశాలలో, అబ్బాయి కర్మ కింపరం కర్మ తజ్జడం. కర్మని ఎందుకయ్యా మనం ఆపేయడం? కర్మను తొలగించకు. ఈ సమస్త దుఃఖాలకు కారణం కర్మే కదా, కర్మలను ఆపేస్తాను అనుకోకు. కర్మ కాదు నీ దుఃఖాలకు కారణం కోరిక. కోరికే కాదు నీ దుఃఖాలకు కారణం వెలితి. వెలితి కాదు నీ దుఃఖాలకు కారణం అసంతృప్తి. అసంతృప్తి కాదు నీ దుఃఖానికి కారణం నువ్వెవరో నీకు తెలియకపోవడం, అజ్ఞానం. అదే కారణం. కాబట్టి అన్ని అనర్థాలకి కారణం ఏంటి? అజ్ఞానం. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అయితే ఈ అజ్ఞానం ఏమిటయ్యా అంటే, ఈ అజ్ఞానము జ్ఞానాన్ని కప్పబడిందంతే. జ్ఞానాన్ని కప్పుంచింది ఈ అజ్ఞానం. అందుకని మనకు బయట కనిపించే అజ్ఞానమే నిజం అనుకుని దాంతో పెనవేసుకుని ఈ లోకంలో తిరుగుతూ ఉన్నాం మనం. తేన ముహ్యంతి జంతవః. దానివల్ల ఈ జంతువులన్నీ మోహింపబడి బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి. అజ్ఞానం అనేటువంటిది అన్నిటికీ అనర్థాలకి కారణం, సమస్త అనర్థాలకి కారణం అజ్ఞానం. ఇప్పుడు లెక్క వేసుకున్నారు కదా, ఫలాల కర్మల వల్ల, కర్మలు కోరిక వల్ల, కోరిక వెలితి వల్ల, వెలితి అసంతృప్తి వల్ల, అసంతృప్తి అజ్ఞానం వల్ల. అయితే అజ్ఞానం ఎవరి వల్ల పుట్టిందండి? అజ్ఞానం ఎవరి వల్ల పుట్టలేదు. మరి ఎవరి వల్ల పోతుందండి? జ్ఞానం వల్ల పోతుంది. అజ్ఞానం దేని వల్ల పుట్టిందని అంటే ఒకటే కారణం, జ్ఞానం లేదు కనుక అజ్ఞానం పుట్టింది. అర్థమైందా మీకు? చీకటి ఎందుకు వచ్చింది? కారణం ఏంటి? ఫినిష్. చీకటి ఎలా పోతుంది? ఇప్పుడు మనం చేయవలసిన పని అదే. మనకు అజ్ఞానం ఉంది, దేనివల్ల? దేనికి సంబంధించిన జ్ఞానం? నాకు సంబంధించిన జ్ఞానం. అంటే లోపల ఉన్నటువంటి తత్వానికి సంబంధించిన జ్ఞానం లేకపోవడం వల్ల తత్వ అజ్ఞానం కలిగింది. ఈ అజ్ఞానం వల్ల అసంతృప్తి, అసంతృప్తి వల్ల వెలితి, వెలితి వల్ల కోరిక, కోరిక వల్ల కర్మ, కర్మ వల్ల ఫలం, ఫలం మనల్ని బంధానికి గురి తీసింది. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు అన్ని అనర్థాలకి మూల కారణం ఏంటి? అజ్ఞానం. సరే స్వామీజీ, ఎంత బాగుంది. అసలు భగవంతుడు ఈ అజ్ఞానాన్ని ఎందుకు పెట్టాలి? అసలు అజ్ఞానమే లేకుండా సృష్టి చేసేస్తే, ఓరి పిచ్చివాడు, అసలు అజ్ఞానం లేకపోతే సృష్టి లేదు. అసలు అజ్ఞానమే లేకపోతే అసలు సృష్టి ఎందుకు చేశాడు? పరమాత్మ ఊరుకొని ఉండొచ్చు కదా. ఓహో, అంత దూరం వెళ్ళారా ప్రశ్నకి? అసలు పరమాత్మ ఊరికినే ఉండొచ్చు కదా, సృష్టి ఎందుకు చేయాలి? మీరు ఊరికినే ఉండొచ్చు కదా, పిల్లాన్ని ఎందుకు కనాలి అంటేనండి అది మరి ఇంకా అంతే. అది కూడా పరమాత్మ. మీరు లేకపోని చేశారు, పుట్టుకొచ్చారు, వాళ్ళు పడుతున్నారు. వాడు అంటే పరమాత్మ కూడా మాలాగా తెలివి తక్కువవాడండి? తెలివి తక్కువవాడు పరమాత్మ కాదు. ఈ సృష్టిలో నియమం జరిగింది, ఆ నియమం అనేటువంటిది అనువృత్తమే అలాగా జరుగుతూ ఉంది. అయితే ఇది ఎప్పుడు మొట్టమొదట ఎప్పుడండి ప్రారంభమైంది? దీనికి ఆది లేదు కానీ, అర్థమైంది? దీనికి ఆది లేదు కానీ అంతముంది. దీనికి అంతముంది. ఆది లేదు కానీ అంతముంది. ఎలాగండి? అజ్ఞానానికి ఆది లేదు, అది ఎప్పటి నుంచి పుట్టింది మనకేం తెలుసు?
సరే అదేంటండి, అది తెలియకుండా ఎలాగండి? సరే మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, మీకు పార్సీ లాంగ్వేజ్ వచ్చా? రాదండి. అంటే పార్సీ అజ్ఞానం మీకుంది. ఎప్పటి నుంచి ఉంది? ఎప్పటి నుంచి అండి? ఎప్పటి నుంచి ఉంటానండి, ఎప్పటి నుంచో అలా ఉందండి. కాదే చెప్పవే బాబు, ఇప్పుడు 2 ఏళ్ల క్రితమా 3 ఏళ్ల క్రితం? అబ్బాయి అలాగే 2 ఏళ్ల క్రితం, అంతకుముందు పార్సీ వచ్చేయండి మాకు ఎప్పటికీ రాదు. ఎందుకు రాదు? ఏమోనండి, అంతే. అజ్ఞానాన్ని ఎక్కువ ప్రశ్నించకండి. ఎక్కువ ప్రశ్నిస్తూ పోతే ఇంకా అజ్ఞానంలోనే తిరుగుతూ ఉంటాం మనం. కాబట్టి మనకు అజ్ఞానం ఉంది, అది ఒప్పుకోండి. ఇప్పుడు మనకు జ్వరం వచ్చింది అనుకోండి, లేకపోతే మంచి క్యాన్సర్ అనుకోండి, ముదిరిపోయింది. ఇంకా డాక్టర్ గారి దగ్గరికి ఏంటి క్యాన్సర్ ఎప్పటి నుంచి వచ్చిందండి, అసలు ఎందుకు వచ్చింది, కుశల ప్రశ్నలు వేస్తాడా? ముందు తీసేలే బాబు, నేను బయటపడాలనుకుంటాడా? ఇప్పుడు జబ్బు తెలిసిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి జబ్బు తొలగించారంటాడా? కూర్చొని డాక్టర్ గారు ఇది మనకు నేను వెయిట్ చేస్తానండి, ఒక 2-3 ఇయర్స్ వెయిట్ చేస్తాను, దీని మీద ఎంక్వైరీ చేయండి అని అంటాడా? ఎవడు కూడా జబ్బుని దగ్గర పెట్టుకుని వాడు దాని మీద విచారణ చేయడండి, దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తాడు. అలాగనే అజ్ఞానం అనే జబ్బు మన దగ్గర ఉంది. దాన్ని ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, నువ్వు అసలు ఎవరు, నీ అమ్మ ఎవరు, నీ బాబు ఎవరు, నీ తల్లి ఎవరు, నీ సెక్ట్ ఏంటి, నీ బైసెక్ట్ ఏంటి, నీ జీన్స్ ఏంటి, ఈయన ఆలోచించొద్దు. అజ్ఞానం ఉంది. దేనివల్ల ఉంది? జ్ఞానం లేకపోవడం వల్ల. కాబట్టి ఇప్పుడు అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. ఏం చేయాలి? జ్ఞానాన్ని తెచ్చుకోవాలి. అంతే మన పని, అంతే. అందుకనే తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తత్వదర్శనం చేసుకున్నటువంటి జ్ఞానులు మనకు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. అందుకనే గురు అనే శబ్దంలో గుకారస్త్వంధకారో వై రుకారస్త నివర్తక అంధకార నిరోధిత్వాత్ స గురురిత్యభిధీయతే. కాబట్టి అంధకారాన్ని తొలగించి ప్రకాశాన్నిచ్చి, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్నిచ్చి మన స్వరూపాన్ని మనకు తెలియపరిచేటువంటి వాడే గురువు. అంతేగాని రోడ్లో ఎవరైనా వెళ్తే గురువు అక్కడ దాకా దింపేస్తావని అంటే వాడు దింపేవాడు గురువు కాదు. స్కూటర్ ఎక్కించి లిఫ్ట్ ఇచ్చిన వాడంతా గురువే. ఆటో గురించి గురువు ఇది ఎక్కడికి వెళ్తుందని అంటే ఇది గురువే. ఈ గురువు అనే శబ్దానికి అర్థం లేకుండా వాడుతుంటాం. కాబట్టి గురువు అనే శబ్దానికి ఒక్కటే అర్థం, ఎవడైతే నాలో ఉండే అజ్ఞానాన్ని తొలగించి నా స్వరూప జ్ఞానాన్ని నాకు కల్పించి నా యథార్థ స్థితిని నాకు అందిస్తాడో వాడే గురువు, అంతే. అందుకని ఉపనిషత్తులు శాస్త్రాలు కూడా నా గురోరధికం తత్వం, నా గురోరధికం తపః. వేరే తపస్సు చేయక్కర్లేదు, గురువు దగ్గర ఉంటే చాలు, అదే తపస్సు. ఎందుకని? అయస్కాంతం పక్కన ఉంటే దానికి వచ్చేస్తుందండి ఆ శక్తి. ఆ ఇనప ముక్కెళ్ళి ఎక్కడో సముద్రంలో పడి లేకపోతే కొండ గుహల్లోకి వెళ్ళి కూర్చొని తపస్సు చేస్తే అయస్కాంతం అయిపోతుందా? లేదు. అది అయస్కాంతపు లక్షణాలను పొందాలంటే ఏం చేయాలి? అయస్కాంతాన్ని అంటిపెట్టుకుని ఉండడమే. అలాగని వేరే తపస్సు అక్కర్లేదు, గురువు పక్కనే బ్రతుకు చాలు, అంతే వచ్చేస్తుంది. నా గురోరధికం తత్వం, నా గురోరధికం తపః, తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. కాబట్టి ఇక్కడ రమణ మహర్షి మనందరికీ గురువు కనుక ఆయన ఉపదేశించే గొప్ప వాక్యం ఏంటంటే, కర్మ అనేటువంటిది అలా పుట్టలేదు, అది అజ్ఞానం యొక్క ప్రోడక్ట్. అది అజ్ఞానానికి ఏమైంది? అది ఎన్నో తరమైంది. అజ్ఞానం నుంచి వెలితి, ఇది అసంతృప్తి. అజ్ఞానం యొక్క కూతురు ఎవరు? అసంతృప్తి. అసంతృప్తి కూతురు ఎవరు? వెలితి. వెలితి కూతురు ఎవరు? కోరిక. కోరిక కూతురు ఎవరు? కర్మ. అంటే ఇప్పుడు అజ్ఞానానికి ఎన్నో వారసురాలు? ఇది 4వ వారసురాలు. అర్థమైందా? అజ్ఞానానికి ఎన్నో వారసురాలు? 4వ వారసురాలు. కాబట్టి 4వ వారసురాలు కర్మ కనుక దీన్ని తొలగించకయ్యా మూలాన్ని తీసేయాలి మనం. ఎందుకు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. కృతిమహోదధౌ పతన కారణం ఫలమ శాశ్వతం గతి నిరోధకం. చాలా క్లీన్ కాన్సెప్ట్ ఇది, ఎక్సలెంట్ కాన్సెప్ట్. ఏమంటారంటే కృతి మహా ఉదధి. మహా ఉదధి అంటే సముద్రం. కర్మ అనేటువంటిది గొప్ప సముద్రం. ఇది ఎందుకు సముద్రంతో పోల్చారు ఇక్కడ రమణ మహర్షి అంటే, గమనించండి. కర్మను తీసేయాలంటే నదిని మనం ఆపి ఎండగొట్టవచ్చు, ఓ కాలువని ఎండగొట్టవచ్చు. సముద్రాన్ని ఎండగొట్టగలమా? సముద్రాన్ని పూర్తిగా ఎండబెట్టేయగలమా? ఎందుకని? అనంతం అది. అలాగని ఇక్కడ కూడా రమణ మహర్షి కర్మని సముద్రంతో ఎందుకు పోల్చారనంటే, కర్మ వల్లే ఈ ఫలాలు వచ్చాయి, ఈ ఫలాల వల్లే నువ్వు బంధింపబడ్డావు, కాబట్టి కర్మలను ఆపేస్తానని కొంతమంది అనుకుని కర్మల్ని చేయడం మానేస్తారేమో సుమా. కుదరదు. కర్మలు అనేటువంటిది నువ్వేం ముట్టుకోకు. కర్మల వల్ల కాదు నీకు బంధం వచ్చింది. దేని వల్ల వచ్చింది నీకు బంధం?
అజ్ఞానం వల్ల. అది గుర్తుపెట్టుకో. కాబట్టి ఈ కర్మలు ఎలాంటివి అని అంటే, నువ్వు ఎండబెట్టినంత మాత్రం ఎండిపోయేవి కావు, తీసేస్తే ఆగిపోయేవి కావు. కాబట్టి కర్మ అనేటువంటిది ఒక సంసార సాగరం లాంటిది. ఇది ఒక పెద్ద సముద్రం. ఇది ఈ సముద్రంతో పోలిస్తే రమణ మహర్షి ఎన్ని అర్థాలు ఉన్నాయో దీంట్లో మనం చూడాలంటే, ఎన్ని అర్థాలు ఉన్నాయి. కర్మ అనేది సముద్రం అంటే ఏంటి? అనంతం. ఎన్ని కర్మలు నీ వెనకాల ఉన్నాయో, నీ ముందు ఎన్ని కర్మలు ఉన్నాయో, ఇప్పుడు నువ్వు ఎన్ని కర్మల మీద ఆధారపడినావో చెప్పలేము. ఇది కోకొల్లలు. రెండవది, ఈ సముద్రం అనబడేటువంటి కర్మ ఏంటనంటే కృతి మహోదదౌ పతన కారణం. సముద్రం మనల్ని పడేస్తుందండి. ఎలా పడేస్తుందంటే, మనం సముద్రంలోకి వెళ్ళక్కర్లేదు. ఒడ్డు నిలబడ్డాం అనుకోండి, ఏం చేస్తుంది? అలలన్నీ వస్తాయి, అవునా? మన కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి, మనం అని అంటాం. ఆ నీళ్లు వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తుంది తెలుసా అండి? కింద ఉండే మట్టిని కోసేస్తుంది. కోసేసి ఏం చేస్తాం? మనం నీళ్ళ పడిపోతాం. సముద్రమే పడేయక్కర్లేదు. సముద్రంలో ఒక్క అల పిల్లలు వచ్చి మన కాళ్ళను కొడితే కింద మట్టి కోసేసి శుభ్రంగా పడేస్తుంది. కాబట్టి కర్మ అనే సముద్రం, మొత్తం సముద్రం అక్కర్లేదు నిన్ను పడేసేదానికి. ఒక్క అల చాలు నిన్ను పడేస్తుంది. బస్ ఒక్క అల చాలు, వచ్చి కొట్టిందంటే పడిపోతాం మనం. కాబట్టి కృతి మహోదధౌ పతన కారణం. ఒక మంచి అల తగిలింది అనుకోండి, నా అంతటోడు లేడు, అక్కడ పడిపోతాడు. ఒకటి వీడికి తగలకూడని అల తగిలింది అనుకోండి, ఏమిటోనండి అంత ఇంతేనండి భగవంతుడు, ఏమిటో నా బతుకులు ఎప్పుడు వెలుగు లేదండి. అంటే వీడికి వెలుగు లేకపోతే చీకటిగా ఉంటే అది భగవంతుడి దోషం. వీడికి కనుక ఏదైనా మంచి జరిగిందని ఇదంతా నా వల్లే అన్నాడు. ఇదంతా ఏంటి? మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు కూడా మన వాళ్ళు ఏమంటుంటారంటే, ఎవడైనా బాగా ఆడి ఒక 100, 150 కొట్టాడు అనుకోండి, వాడిని పొగుడుతుంటే నేను చాలా కష్టపడ్డానండి, అంతా చాలా బాగా జరిగింది, అందరూ ఇది థ్యాంక్ యూ అంటాడు. మ్యాచ్ పోయిందనుకోండి, వాడిని పిలిచారనుకోండి, ఏమిటని వాళ్ళదంటే అందరూ సహకరించలేదండి అంటాడు. కాబట్టి ఇప్పుడు మనకు జీవితంలో కూడా మొత్తం కర్మ అనే సముద్రం వచ్చి మన మీద పడక్కర్లేదు. ఒక్కొక్క అల తగులుతూ ఉంటుంది, అవునండి. ఒడ్డు మీద నిలబడితే ఆ తగిలిన ప్రతి అల కూడా మన కింద మట్టిని కోసేస్తూ ఉంటుంది. పతన కారణం. అలాగనే మన జీవితంలో మనకు తగిలే ఒక్కొక్క అనుభవం, సుఖము అనే అనుభవం తగిలిందనుకోండి, నా అంత గొప్పవాడు లేడు అని అహంకారంతో పడిపోతాడు. దుఃఖము అనే అనుభవం అనే అల తగిలిందనుకోండి, నా అంత దరిద్రుడు దురదృష్టవంతుడు లేడని కుంగిపోయి పడిపోతాడు. పొంగిపోయి పడిపోతుంటాడు, కుంగిపోయి పడిపోతుంటాడు. పొంగుకి పడిపోవడమే, కుంగుకి పడిపోవడమే. అర్థమైందా? అలాగనే సముద్రంలో ఏ అలైనా సరే మనల్ని పడేస్తుంది. అలాగనే కర్మ యొక్క ఏ ఫలమైనా సరే, సుఖఫలమైన దుఃఖఫలమైన, అది రెండు కూడా మనల్ని పడేస్తుంది. కాబట్టి కృతిమహోదధౌ పతన కారణం, అదొకటి. ఇక రెండోది, సముద్రంతో ఎందుకు పోల్చారు అని అంటే, సముద్రానికి యువతల ఒడ్డు నిలబడ్డాం అనుకోండి, అవతల ఒడ్డు కనిపిస్తుందా? చెప్పండి చెప్పండి. ఒక కాకి అనుకుందట, నేను ఈ సముద్రం అంతా ఈదియాలి ఏదో రకంగా, అవతల ఒడ్డుకి వెళ్ళిపోవాలనుకుని పడవ వెళ్తుంటే దాని మీద కూర్చుందట. మంచి పెద్ద పడవ వెళ్తుంటే దాని మీద కూర్చుంటే అది సముద్రంలో మధ్యకి వెళ్ళిందట పడవ. సరే ఇది చాలా మెల్లిగా వెళ్తుంది, నేను వెళ్ళొస్తానని చెప్పి తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు దిక్కులు తిరగాలని చెప్పి వెళ్ళిందట. తూర్పు వైపుకి వెళ్ళిందట. సూర్యుడు కనిపిస్తున్నాడు. వెళ్ళింది ఎంత దూరం వెళుతున్నా అది అసలు అంతు తీరట్లేదు. అయ్య బాబాయ్, నాకు రెక్కలు అలసిపోతున్నాయి, పడిపోతానేమో సముద్రంలో, పరిగెట్టుకుని మళ్ళీ వెనక్కి వచ్చి పడవ మీద వాలింది. సేద తీర్చుకుంది. అబ్బాయి ఇంకా వెనక్కి వెళదాం అనుకుంది. ఈ మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇటు వెనక్కి వెళ్ళినా అంతే దూరం, ముందుకు వెళ్ళినా అంతే దూరం, ఎంత దూరమో తెలియట్లేదు. అంతంత దూరం, కాస్త దూరం అన్నట్టు ఏదో రేపు గిరి ప్రదక్షిణ చేసినప్పుడు అడుగుతుంటారు, ఏమండి ఇంకెంత దూరం అండి? అబ్బాయి వచ్చామండి, పక్కకు వచ్చాం, ఇంకెందుకు చూడండి. అలాగనే చేయించాడు చాలా మంది అది గిరి ప్రదక్షిణ. ఏమిటో ఈ స్వామీజీ పక్కకు వచ్చేస్తుంది అంటున్నారు, కానీ నా పక్కన అడుగులన్నీ జారిపోతున్నాయి. మీకు స్వరూపము తత్వం చెప్తుంటే మొహంతా ఏమిటో మాడిపోయిన బజ్జీలా ఉంది. ఇది ఏదైనా చెప్పేటప్పటికి మొహం మంచి గులాబీ పువ్వు వికసిస్తుంది. సరే, ఓకే. కాబట్టి కర్మ అనేటువంటిది కూడా ఇదేదో మనకు మోక్షం ఇస్తుంది అనుకుంటే కర్మ మోక్షం ఇవ్వదు. కృతి మహోదధౌ పతన కారణం, అది పతనానికి కారణం. మళ్ళీ ఫలం అశాశ్వతం. ఎందుకు కర్మ పతనానికి కారణం? ఫలాలను ఇస్తుంది మనకు. కర్మ ఫలాలను ఇస్తుంది. ఆ ఫలం ఏమిటి? అశాశ్వతం ఫలం.
మంచి కర్మే చేశారు. యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు, పుణ్యం చేస్తున్నారు, శ్రవణం చేస్తున్నారు, పురాణాలు భాగవతాలన్నీ వింటున్నారు, అర్చన చేస్తున్నారు, అభిషేకం చేస్తున్నారు, జపం చేస్తున్నారు. ఇంకా మీ రోజు 24 గంటల్లో నిద్రపోయే టైము, స్నానం చేసే టైం తప్పించి, పోనీ నిద్రపోయే టైం తప్పనించి, మీకు ఒళ్ళు తెలియకుండా పడుకుని నిద్రపోయే టైం తప్పనిచ్చి మిగతా సమయంలో అంతా కూడా మీరు మంచిగా చేస్తున్నారు అనుకోండి. ఇవంతా కూడా అఖండమైన పుణ్యం, పెద్ద పెద్ద ముద్దంత పుణ్యమైందనుకోండి, కొండంత పుణ్యం. అంత పుణ్యము కూడా ఫలం అశాశ్వతం. ఆ పుణ్యం కూడా అశాశ్వతమే. ఎందుకు? దేవేంద్ర పదవి లభించవచ్చు నీకు ఆ పుణ్యంతో. ఈ లోకంలో పెద్ద శతక్రతువులు అంటే 100 యజ్ఞాలు చేస్తేనట వాడు ఇంద్రుడు అవుతాడు. 100 యజ్ఞాలు చేయాలంటే మనకు జన్మ సరిపోదు. అయినా మనం కొన్ని 100 సంవత్సరాలు తపస్సుతోటి సాధించుకుని, అన్ని 100 సంవత్సరాలు యజ్ఞయాగాది క్రతువులకే వినియోగించుకుని, అన్ని 100 సంవత్సరాలు యజ్ఞయాగాది క్రతువులు చేసి ఇంద్ర పదవికి వెళ్ళాం అనుకుందాం. ఇప్పుడు చూడండి, ఇంద్ర పదవి అడగండి ఎవరినైనా, అది కూడా తాత్కాలికమే, తృణప్రాయమే. ఎప్పుడైపోతుందో తెలియదు. చాలామంది ఇంద్రులు లైన్లో ఉన్నారు ఇప్పుడు అవడానికి. ఎందుకంటే వాళ్ళందరూ చేసే లైన్లో ఇప్పుడు మనం కనుక చేస్తే మనం వెయిటింగ్ లిస్ట్లో ఉంటాం. ఆర్ఏసీ కూడా కాదు మనది. ఇక్కడ అంటే ఎంత క్రౌడ్ ఉందో చూడండి ఇంద్రుడి పదవికి. ఇంద్ర పదవికి పెద్ద లైన్ ఉంది, మనది వెయిటింగ్ లిస్టే, ఆర్ఏసీ కూడా కాదు. అంటే ఏమిటండి, ఇన్ని మంచి పనులు చేసినా అంత అల్పమేనా? ఎస్, ఫలమ శాశ్వతం. నీకు ఇంద్ర పదవిని ఇస్తుంది. ఆ ఇంద్ర పదవిలో కూర్చున్నంతసేపు ఆనందం అండి, కానే కాదండి. వాడిది ఎవడు పీక్కుంటాడో అని వాడు నానాయాతన పడాలండి. వాడు ఆ ఇంద్ర పదవి సుఖాన్ని ఇస్తుంది అనుకుంటాం. ఏమండి, ప్రైమ్ మినిస్టర్ అయిపోతేనండి ఎంత పేరు, ఎంత ప్రఖ్యాతులండి. అవునండి, అవ్వండి. మీరు ప్రైమ్ మినిస్టర్ అయితే వినండి జాగ్రత్తగా, మీరు తిండి తినడానికి కుదరదు. ముందు మీ ఇంట్లో కుక్క తినాలి, తర్వాత మీ వాచ్మెన్ తినాలి, గన్మ్యాన్ తినాలి. ఇంతమంది తిని బతుకుంటే మీరు తినాలి. తెలుసా మీకు? మీరు ఏదైనా ఒక షాప్కి వెళ్ళిపోయి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఇలా చేసేస్తాను అనుకుంటే ప్రధానమంత్రిలో వచ్చేస్తే ఊరుకుంటారా? నల్లమల్ల నుంచి లేకపోతే తెల్లమల్లల నుంచి అన్నలు వస్తారు, దిగుతారు. కాబట్టి వీడికి ముందు 100 మంది, వెనకాల 100 మంది రావాలి. శివుడి గుడిలో కూడా వీడు ముందు వెళ్ళాడు. అరుణాచలంలో ముందు గన్మ్యాన్లు ఉంటారు మట్టి ఇలా పట్టుకుని. వీడికి ఆ గన్మ్యాన్ని చూసి 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 5 ఏళ్ళు కూడా యమభటుల్ని చూసినట్టు ఉంటుంది. వీళ్ళు ఏంటి అసలు ఈ తుపాకులు ఇలా నా వెనకాల తిరుగుతున్నారు. యముడు యమభటులు ఆడి వెనకాల నడుస్తున్నట్టు ఉంటుంది. నిజంగా విరక్తి వస్తుందండి. కానీ ఎంత విరక్తి వచ్చినానండి, భ్రమ. అది ఉంటే బాగుంటుందని. నిజంగా ఏ ప్రధానమంత్రి సుఖంగా ఉండడు, కానీ ప్రధానమంత్రి పెళ్ళం సుఖంగా. మా ఆయన ప్రధానమంత్రి, వాళ్ళ పిల్లలు ఉపయోగించుకుంటారు. అంటే నీ పదవి నీకు సుఖాన్ని ఇవ్వదయ్యా, ఇతరులకు సుఖాన్ని ఇస్తుంది. ఇతరులకు సుఖాన్ని ఇచ్చేది నువ్వెందుకు గాలిగెద్దులా గదిలో పడి నడిగిపోతున్నావు? ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అనుకుంటాం, వాడు మల్టీ మిలియనర్. ఈరోజు కలకటాలో ఉంటాడు, రేపు మెడ్రాస్లో ఉంటాడు, ఎల్లుండి ఢిల్లీలో ఉంటాడు, తర్వాత బాంబేలో ఉంటాడు, తర్వాత లండన్లో, తర్వాత అమెరికాలో ఉంటాడు, తర్వాత జపాన్, యూరోప్ తిరుగుతుంటాడు. అంటే ఏ రోజు మీ ఇంట్లో ఉండడమ్మా? వాడు ఎక్కడ, వాడిని చూసి చావలేదు నేను ఇంతవరకు. ఇంట్లో వీళ్ళందరూ మా నాన్న ఇండస్ట్రియలిస్ట్ అని చెప్పుకుంటారు. వీడికొక కారు, ఆవిడకొక కారు, అందరూ అనుభవిస్తుంటారు. వీడి మటుకు జపాన్లో ఎవడో వండి పెడితే తినాలి, చైనాలో ఎవడో వండి పెడి. వీడికి ఇంటి సుఖం కానీ, పిల్లల సుఖం కానీ, భార్య సుఖం కానీ, ఇంట్లో బంధు సుఖం కానీ, ఈ సంపాదించడం ఆ ఎయిర్పోర్ట్లో అలా తిరుగుతూ వాడితోటి వీడితోటి పెట్లు ఇట్లు మోసుకుంటూ ఇటు తిరగాలి. అంటే వీడికి ఉన్న పదవి గొప్పదే, కానీ ఆ పదవి ఫలాన్ని ఎవరు అనుభవిస్తున్నారు? నీకు లేదయ్యా. అర్థమైందా? మీకు ఇంట్లో ఒక్కొక్కరికి సుమారు 1 కేజీ బంగారం, మంచి వడ్డానాలు, మంచి ఇవి అన్నీ ఉన్నాయనుకోండి. మీరు వేసుకుని తిరుగుతారా? లాకర్ అనుభవిస్తుంది. మంచి విలువైన పట్టు చీరలు మీరు వేసి తిరుగుతున్నారా? మీ బీరువాలో బీరువా అనుభవిస్తుంది. కొంతమంది ఇంటికి వెళ్ళారండి, వాళ్ళ ఇంట్లో ఏంటంటే, స్వామి ఇది మాది గెస్ట్ బెడ్రూమ్, మంచి మంచి బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అన్నారు. అంటే ఏంటండి, ఏం వాడినట్లేదు. మేము ఎక్కడ పడుకోండి, పక్కన పడుకుంటాము. అది ఏమిటంటే మంచి మంచం, డబల్ కాట్. అది ఎంత ఫినిషింగో, ఇంగ్లాండ్ నుంచి వచ్చిందనమాట మంచం. అద్దాలు గిద్దాలు కొత్తది అనమాట, బ్రాండ్ న్యూ. ఇదేంటండి వాడరా అంటే, స్వామి మీరు కూడా బాగా తుడుచుకుని లోపలికి అడుగట్టండి అంటున్నారు. అంటే వాళ్ళకి వాడకానికి దాని మీద బట్టగా తప్పేస్తున్నారు. మనం ఎవరైనా వెళితే ఆ పైరు బట్టలు తీసి అన్ని దులిపేసి చూపిస్తాను అనమాట. చూడండి మాకు ఇవన్నీ ఉన్నాయి. గిన్నెలు, తట్టలు, బుట్టలు, తబేళాలు అన్నీ చూపిస్తారు. అవన్నీ ఎందుకనంటే చూపించడం కోసం. ఎందుకని వీడు ఇలా చూపించి 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 వీడు ఒకరోజు చూపులు పడిపోయి వీడు పడిపోతున్నాడు.
వాడింట్లో గిన్నెలు బట్టలు బుట్టలన్నీ అలా ఉంటున్నాయి, వీడు మటుకు పోతున్నాడు అనమాట వీడు. కాబట్టి అర్థం చేసుకోండి. అయితే వాడేస్తానండి. చూడండి ఇది ఎలాంటిది మన పరిస్థితి అంటే, ఒకడు ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళాడు ఎండాకాలం. వెళ్ళి బాగా వేడిగా ఉంది, బాగా ఇదిగా ఉంది, ఒక ఐస్ క్రీమ్ పట్టరా అన్నాడు. ఐస్ క్రీమ్ పట్టుకొచ్చి పెడితే వాడు ఐస్ క్రీమ్ కొనుక్కున్నాడు. 40 రూపాయలు పెట్టి పాపం వాడి దగ్గర డబ్బు పోగేసుకున్నాడు, తింటున్నాడు అనమాట. ఓ ప్రిస్టేజెస్గా వెళ్ళాడు, అందరూ కూర్చొని తింటున్నారు, వీడు కూర్చొని తింటున్నాడు. పెట్టాడు, ఐస్ క్రీమ్ నిండుగా ఉంది, ఒక ముక్క తిన్నాడు, పెట్టాడు అనమాట. అయ్యి బాబోయ్ త్వరగా తినేస్తే అయిపోతుంది, మంచి రూము, చాలామంది పెద్దవాళ్ళందరూ వచ్చున్నారు, నేను ఒక అరగంట 30 గంట ఇక్కడ కూర్చొని మెల్లిగా తినాలనుకున్నాడు. ఇక్కడ అలా పెట్టాడు. మానేస్తే ఏమేం తెలిసాడు, ఇది కరిగిపోవడం మొదలెట్టాడు. తినడం మొదలెట్టాడు, తరిగిపోతుంది. తింటే తరిగిపోతుంది, తినకపోతే కరిగిపోతుంది. ఫలమ శాశ్వతం గతి నిరోధకం. వాహ్, ఏం కాన్సెప్ట్ అండి! ఇంత జ్ఞానం ఎవడివ్వగలడు? ఈ లోకంలో ఏ ఫలమైనా సరే, పాపం పక్కన పెట్టేయండి, సుఖం ఇంకా పాపం త్వరగా కరగదండి, కరుగుతుంది. ఒక దుఃఖం వచ్చి పడింది అనుకోండి, ఎప్పుడు పోతుందో అయ్యి బాబాయ్ అది పోదు ఒక పట్ట. ఎందుకంటే అదే ఆలోచించి టైం ఎక్కువ అనిపిస్తుంది. సుఖం ఉందనుకోండి, వచ్చి అనుభవించి వెళ్ళేటప్పటికే పోతుంది అదంతే. సుఖం త్వరగా వెళ్ళిపోతుంది, దుఃఖం చాలాసేపు ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో సుఖానికి విలువ తక్కువ, అంటే కాలం తక్కువ, దుఃఖానికి. అందుకనే మేము మంచి వాళ్ళకి కాలం తక్కువ, పాపి చిరాయులకి 100 ఏళ్ళు వచ్చినా ఇంట్లో పడి ఉంటాడే కానీ, చక్రవాకం చుట్టూ తిరుగుతుంటాడే కానీ, పోనీ అరుణాచలం వెళ్ళి అక్కడైనా హరి అందాం, పోనీ ఏదో మోక్షం రాడు. వాడు చచ్చినారు. మీకు పనిపాటు లేదు, మీకు ఏం చేస్తున్నారు? ఆయనకి పనిపాటు లేదు సన్యాసి, ఆడికి పనిపాటు లేదు పోతున్నాడు, మీరు అందరూ ఎగ్గట్టుకుపోతున్నారు ఒక్కొక్కళ్ళు. ఏమిటో పెద్ద ఓడపడుచుకుని అందరూ బ్రహ్మజ్ఞానం పొందుదామనే. ఏమిటి మీకు వచ్చిన తంటా ఏంటి, మీకు వచ్చిన బాధ ఏమిటి? ఇన్ని మాటలు మాట్లాడుతూ ఇంట్లో కాలక్షేపం చేస్తుంటారు. ఏం చేస్తాం పాపం. అందుకని ఇక్కడ రమణ మహర్షి అంటున్నారు, ఫలమ శాశ్వతం గతి నిరోధకం. ఏం కాన్సెప్ట్ అండి, ఎంత గొప్ప క్లియర్ విజన్ అండి అది. అంటే ఈ ఫలం అశాశ్వతం, అశాశ్వతమైన ఫలం మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని ఆకర్షిస్తుంది, బంధిస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తుంది, మనం వెళ్ళవలసిన దారికి మనల్ని తప్పించేసి ఇటు పెట్టేస్తుంది. అర్థం చేసుకోండి. మనం ఈ లోకంలో పుట్టింది, మానవ జన్మనెత్తింది బుద్ధిని ఉపయోగించుకొని తపస్సు ద్వారా పరమాత్ముని పొందడం కోసం ఈ లోకానికి వచ్చాం. లోకాన్ని అనుభవించాలంటే మానవ జన్మ అక్కర్లేదండి, పశు జన్మ ఎత్తితే చాలా అనుభవించవచ్చు. ఎత్తలేమని చాలండి. తిండి తింటున్నాం, కొద్దిగా వెరైటీస్ తింటున్నాం అంతే. మనం ఉడకబెట్టుకుని తింటున్నాం, ఉడకబెట్టకుండా శుభ్రంగా ఫ్రెష్గా తింటున్నారు. పీక్కొని లాక్కొని చీక్కొని ఏదో రకంగా ఫ్రెష్గా తింటున్నాం. మనం 3 రోజుల తర్వాత తింటున్నాం. వాడు కొట్టి రకరకాలుగా ముక్కలు చెక్కలు చేసి మనకు పట్టుకొచ్చితే అది ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని వండి, అమెరికాలో చూస్తే 20 రోజులది 21వ రోజు తింటారు. కానీ అమెరికాలో పులి ఎప్పుడు 20 రోజులు మాంసం ఏం తిందండి, అప్పటికప్పుడే చంపుకు తింటుంది అడవిలో. కానీ అమెరికాలో బ్రతికే మానవ పశువులు ఏంటి తెలుసండి, వాళ్ళు 20 రోజులు మాంసం 30 రోజుల మాంసం తింటుంటారు. వాళ్ళు నిజంగా పశువులే ఫ్రెష్గా తిని హాయిగా బ్రతుకుతున్నాయి మనకన్నా. ప్రపంచాన్ని అనుభవించాలంటే మానవ జన్మ అక్కర్లేదు, పశు జన్మ చాలు. పరమాత్ముని పొందాలంటేనే మానవ జన్మ కావాలి. ప్రపంచం కోసం మనం మానవ జన్మ ఎత్తి అనవసరంగా ఇంత విలువైన జన్మని అంత అల్పమైన దానికోసం వాడుకోక్కర్లేదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఉన్నారు కదా, ఒకసారి రాముడు ప్రయోగించారట. అలాగా మనం ఇంత విలువైన మానవ జన్మనెత్తి ప్రపంచం కోసం అంకితం చేయక్కర్లేదు. ఏ పశు జన్మ ఎత్తినా, చీమ కూడా చాలా తెలివిగలది, మీకన్నా తెలివిగలది నేను చెప్తున్నాను. అది ఎలాగండి, ఏంటంటే అది 2 రోజులు బతుకుతుంది పోతుంది, శివాని చేస్తుందని. మీకన్నా చాలా తెలివిగలది, గుర్తుపెట్టుకోండి. ఒక ఇంట్లో ఒక ఆవిడ, నేనున్నాను వాళ్ళ ఇంట్లో, పాపం వాళ్ళ ఇంట్లో చీమలు పట్టేస్తున్నాయి అన్నమాట పంచదార డబ్బాకి. ఆవిడ చాలా తెలివిగా ఏం చేసిందంటే, స్వామీజీ ఇది పంచదార డబ్బాకి బాగా చీమలు పట్టేస్తున్నాయి అని దులుపుతుంటే నేను ఎందుకు అలా వెళ్ళాను. అని నీళ్ళ కోసం వెళితే ఆవిడ అన్నీ దులుపుతుంది. ఏం దులుపుతున్నానంటే చీమలు పట్టేస్తున్నాయండి పంచదార డబ్బాకి అని చెప్పేసి ఆవిడ పంచదార డబ్బా అంతా దులిపి ఆవిడ ఏం చేసిందంటే లేబుల్స్ అంటించింది అనమాట. వేరే డబ్బాలోకి వేసి పంచదారని, ఈ పంచదార డబ్బాలో ఉప్పు అని రాసింది, ఉప్పు డబ్బా మీద పంచదార అని రాసింది. పంచదార వేసిన డబ్బాలో ఉప్పు అని రాసింది, ఉప్పు అని వేసి పెట్టిన డబ్బాలో పంచదార అని రాసింది. ఎందుకని చీమలు పాపం పెద్ద మోడర్న్ ఎడ్యుకేషన్ కదా,
వెళ్ళి చదువుకుని అవి డొనేషన్లు అవి కట్టి టర్మ్ ఫీజులు మంత్లీ ఫీజులు కట్టి చదువుకొని వచ్చి ఎగ్జామ్స్ రాసి అవి పాస్ అయ్యి చదువుకుంటుంది కదా. పంచదార ఉప్పు చదువుకుంటాయి కదా. అందుకోసం ఇవిడ చాలా తెలివిగల ఆవిడ. ఉప్పు డబ్బా మీద పంచదారని స్టిక్కర్ పెట్టింది, పంచదార డబ్బా మీద ఉప్పుని పెట్టింది. నెక్స్ట్ డే కాఫీ పట్టుకొస్తే ఉప్పగా ఉంది. నాకు ఇదేమిటండి అని అడిగితే, అవునండి నేను తాగి చూస్తాను, తాగింది, ఉప్పగా ఉంది. పంచదార డబ్బా దగ్గరికి చీమలు వెళ్ళిపోయాయి, ఉప్పు డబ్బా దగ్గరికి ఈవిడ వెళ్ళింది కాఫీలో వేయడానికి. చదువుకున్న మూర్ఖురాలు. వాటికి చదువు లేదు, అది సరిగ్గా వెళతాయి. వస్తువు దగ్గరికి వెళ్తుంది, మనం స్టిక్కర్ దగ్గరికే వెళతాం. కాబట్టి చీమకు మనకన్నా తెలివి ఎక్కువ, పశువులకి మనకన్నా తెలివి ఎక్కువ. మనం అనుకుంటున్నాం మనం చాలా తెలివిగలవాడు. ఒక సాలిపురుగు గూడు కట్టిందంటే మీరు కట్టి చూపించండి చూద్దాం. మీ ఇల్లు మీరు నిర్మించుకోలేరు, కానీ సాలిపురుగు తన ఇల్లు తను నిర్మించుకుంటుంది. మన గూడు మనం కట్టుకోలేము, పక్షులు తన గూడు తను కట్టుకుంటాయి. అన్ని తెలివితేటలు వాటికి ఉన్నాయి. చీమలు 2 రోజుల్లో చచ్చిపోతాయంటున్నారు. అంత చీమ కూడా మనకు నేర్పుతుంది, సాధన చేయి, 2 రోజుల్లో పోతామని వదిలిపెట్టకు, ఈ అల్పమైన నీ జీవితాన్ని వదిలిపెట్టేయకు, నాలా సాధన చేస్తే ఖచ్చితంగా ఒకరోజు పుట్ట తయారవుతుందని నేర్పుతుంది మనకు. ఏమోనండి, ఒక ఆయన నిజంగా ఒక 65 ఏళ్ళు, నేను రాబోయే ప్రవచనానికన్నా నేను ఇంకెలాగో 60 ఏళ్ళు అయిపోయింది, ఇంకెలాగో మోక్షం రాదు కదండి, ఇలానే కాలక్షేపం చేస్తాను. అలా కాదు, మనకు చీమ నేర్పుతుంది. ఎగ్జాంపుల్ ఇది. 2 రోజులే బ్రతికేదైనా సాధించి అది సంపాదిస్తుంది. అర్థమైందా? కాబట్టి మీరు కూడా సాధన చేయాలి. మానవ జన్మ అనేది సాధన కోసం వచ్చింది. వాళ్ళని సాధించడం కోసం నేను కూడా సాధిస్తున్నానండి. నేనంటే మా ఆవిడ్ని, మా ఆయన్ని, మా పిల్లలు అందరినీ సాధిస్తున్నాను. అది కాదు, వద్దు, వదిలేయండి. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకునే మార్గంలోకి రండి. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం నా ఆత్మానం అవసాదేద్. ఈ మానవ జన్మ మీకు ఇప్పుడు లభించింది అని అంటే చాలా దుర్లభం. అయితే స్వామి మేము అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసేస్తామండి చాలు కదా. నో, అది కూడా కర్మ ఫలం అశాశ్వతం గతి నిరోధకం. అదేంటండి మరి ఏం చేయాలి? ఏ అజ్ఞానమైతే నీలో ఉందో దాన్ని తొలగించుకునే ప్రయత్నించి. అందుకని నేను మొట్టమొదటి రోజు గిరి ప్రదక్షిణ వద్దనడానికి కారణం ఏంటంటే, ముందు అసలు ఉపదేశారం విన్న తర్వాత గిరి ప్రదక్షిణ చేస్తే అప్పుడు అర్థమవుతుంది. దాన్నే శంకరులు శివమానస స్తోత్రంలో ఒక మాట అన్నారు, ఆత్మాత్వం గిరిజావతి సహచరా ప్రాణాశరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరు యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. అసలు భగవంతుడు ఎక్కడున్నాడు? అరుణాచలేశ్వరుడు అక్కడెక్కడో లేడు. ఆత్మాత్వం, ఆత్మస్వరూపమై ఉన్నాడు. అయితే ఈ ఆత్మస్వరూపమైన పరమేశ్వరుడికి సహచరులు ఎవరు? నంది, భృంగి, చండి, కుండోదరులు, వాళ్ళందరూ ఎవరు? ప్రాణాహ సహచరాహ. పంచప్రాణాలు ఉన్నాయే, ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనేటువంటి పంచప్రాణాలు. వీళ్ళే ఈ ఆత్మకి సహచరులు. దేవాలయం ఏమిటి పరమేశ్వరుడికి? శరీరం గృహం. ఇదే దేవాలయం. దేహో దేవాలయ ప్రోక్త. అయితే ఈ శివుడికి పూజ ఏమిటి? లోపలుండే శివుడికి పూజాతే విషయోపభోగరచన. కళ్ళతో చూసి పూజ చేసుకుంటున్నాం రూపాలని, శబ్దాల్ని చెవులతో వేసి పూజ చేస్తున్నాం, రుచుల్ని నాలుకలోంచి వేసి పూజ చేస్తున్నాం. గమనించండి, ఎందుకు ఈ మాట అన్నారు అని అంటే, మీరు చూసినా బాగుంది అనేది మీరే, విన్నా బాగుంది అనేది మీరే, రుచి చూసినా బాగుంది అనేది మీరే, వాసన పీల్చుకున్నా బాగుంది అనేది